క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట నా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాను. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉంటే మనమంతా దేవుని ఎలా మహింపరుద్దాం? చప్పట్లతో దేవుని మహింపరుద్దాం గట్టిగా. క్రీస్తు పునరుత్థాన పండుగలు రెండవ రోజు విచ్చేసినటువంటి మీ అందరికీ దేవాతి దేవుడు తన ఆశీర్వాదములను అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని ప్రాముఖ్యమైన సమయంలో కొద్దిసేపు, ఎక్కువసేపు కాదు, కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఇప్పటి వరకు పాటల ద్వారాను, పరిచయ మాటల ద్వారాను, మొదటి సందేశం ద్వారాను, అలాగే శుభాకాంక్షల ద్వారాను మమ్మల్ని మీరు బలపరిచినందులకే మీకే స్తోత్రములు తండ్రి. గడిచిన రోజు విజయవంతముగా ఈ సభను జరుపుకునే కృపనిచ్చారు. ఈ రెండవ రోజు కూడా విలువైన మీ మాటలను మేము వినడానికి, మీ బిడ్డలు ఆ సంగతులు విని ఆశీర్వదింపబడడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఈ రెండవ రోజు విలువైన సంగతులు మేము వినబోతున్నాం. వినగలిగే చెవులను, గ్రహించగల మనసును అందరికీ అనుగ్రహించమని కోరుతూ, సమయోచితమైన జ్ఞానమును, మీ ఆత్మ సహాయమును నాకు ప్రసాదించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక్కసారి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు ఉన్నతమైన సంగతులు అందజేసినటువంటి సహోదరులకు, దైవజనులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు క్రీస్తు పునరుత్థాన పండుగ అనే ఈ రెండవ రోజు సభలో కొన్ని సంగతులు దేవుని వాక్యం నుండి ఆలోచిస్తూ ముందుకు సాగిపోదాం. అందరూ ఒక్కసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈరోజు ఉదయకాలంలో పరిస్థితి ఎలా ఉందో మీకు తెలియదు కాదు. రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన గాలి వర్షం. ఈ సభలు జరిగే ఈ ప్రాంతంలో గాలి లేదేమో కానీ ఈ గ్రామంలో ప్రతి చోట చెట్లు విరిగిపోయి రోడ్ల మీద పడిపోయేటంతటి గాలి వర్షం కురిసింది ఈరోజు. కానీ దేవుడు తలపెట్టిన ఈ కార్యక్రమం ఇలా బహిరంగముగా జరగడం ఆగిపోకూడదని దేవుడు కృప చూపించాడు, వాతావరణాన్ని చల్లపరిచాడు. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకవేళ వర్షం వచ్చినా మనము కూడిక జరుపుకోవడానికి ప్రేయర్ హాల్ ఉంది, సమస్య అయితే లేదు. కానీ ఈ సభలు జరగడానికి దేవుని బిడ్డలు అందరూ కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు. నిన్న చెప్పాను కదండి, ఫ్లెక్స్లు కట్టిన దగ్గర నుండి, పోస్టర్స్ అంటించిన దగ్గర నుండి, ఈ ఏర్పాట్లు, వచ్చిన వారికి భోజనాలు సిద్ధపరచడాలు, శ్రమతో కూడిన ఈ పని వ్యర్థము కాకుండా దేవుడు ఘనముగా జరిపిస్తున్నాడు. అందరూ ఒకసారి చప్పట్లతో దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంతటి చల్లనైన వాతావరణాన్ని దేవుడు మనకిచ్చినందుకు మనము ఖచ్చితంగా ఆయనకు కృతజ్ఞులై ఉండాలి. కృతజ్ఞత కలిగి దేవుని వాక్యం మీద శ్రద్ధ పెట్టాలి. చూద్దాం ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం నుంచి చూడగలిగితే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు తనను వెంబడించిన వారితో మాట్లాడుతున్న మాట. పై మొదటి వచనములో మీ హృదయములను కలవరపడనీయకుడి అని చెబుతూ, రెండవ వచనములో నా తండ్రి ఇంట
నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని ఎడల నేనుండు స్థలములు మీరును ఉండులాగిన మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకుని పోదును. దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ లేఖన భాగంలో ఒక విశేషమైన సంగతి దాగి ఉంది. అదేంటో మీ చేత ఆలోచింపజేస్తాను. నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నవి అంటున్నాడు. అంటే పరలోకములో అనేకమైన నివాసములు ఉన్నాయట. ఆయన స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాడట. జాగ్రత్తగా ఆలోచించండి. మనకు స్థలం ఉంటేనే కదా నివాసం కట్టుకుంటాం. నివాసం ఉండి ఆ నివాసం కోసం స్థలం వెతుకుతామా? మరలా అడుగుతున్నాను, మనకు స్థలం ఉంటేనే నివాసం ఏర్పరచుకోగలము. అవునంటారా కాదంటారా? స్థలము లేనిదే నివాసం ఎక్కడ పెట్టుకుంటాం? ఎలా కట్టుకుంటాం? యేసుక్రీస్తు వారు అంటున్నారు, పరలోకంలో నివాసాలు ఉన్నాయట, కానీ స్థలాలు లేవు. స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాడు అంటున్నాడు యేసుక్రీస్తు వారు. భూమి మీద మనకు స్థలం ఉంటేనే నివాసం ఏర్పరచుకుంటాం, కానీ పరలోకంలో నివాసములు ఉన్నాయట. అనేక నివాసములు ఉన్నవి. నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఆ నివాసాలు మీరు పొందుకోవాలంటే నేను వెళ్ళి స్థలము సిద్ధపరచాలి. ఆల్రెడీ ఉన్నాయి, నివాసాలు ఉన్నాయి. ఏమండి, మనం ఎక్కడైనా నివాసం తయారు చేయించుకుందాం అనుకున్నామండి కాసేపు. ఈ మధ్య రెడీమేడ్ నివాసాలు వచ్చేసాయి తెలుసా? మనకి ఏ రకమైన ఇల్లు కావాలో ఆ ప్రాజెక్టు నిర్వహించేవారికి, ఆ వాటిని చేసేవారికి మనం ఒక ప్లాన్ ఇస్తే ఆ రీతిగా ఆ ప్లానును బట్టి నివాసం సిద్ధం చేసేసి లారీల మీద, పెద్ద పెద్ద ట్రక్కుల మీద తీసుకొచ్చి మనకున్న స్థలంలో అలా అమరుస్తున్నారు. చాలా దేశాలలో ఈ టెక్నాలజీ వచ్చేసింది. మనము ఇప్పుడున్న ఈ మన ఆంధ్రప్రదేశ్లో కానీ మన దేశంలో ఎక్కువ శాతం స్థలము సిద్ధపరచుకుంటే ఆ స్థలములో పునాది, ఆ తర్వాత బిల్డింగ్ కడతారు. కానీ ఆల్రెడీ రెడీమేడ్గా ఉన్న బిల్డింగ్లను తీసుకొచ్చి అమరుస్తారు. మీరు చూసే ఉంటారు వీడియోస్లో. ఇప్పుడున్న టెక్నాలజీ అంతా అలా మారిపోయింది. దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు, పరలోకములో అనేక నివాసములు ఉన్నాయట, స్థలం ఈయన వెళ్ళి సిద్ధపరచాలట. ఎంత విచిత్రంగా ఉందో చూడండి. పరలోకంలో ఉన్న ఆ నివాసాలు ఏంటి? ఈయన వెళ్ళి స్థలము సిద్ధపరచడం ఏంటి? ఈ సంగతులు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అలా ఉంచండి కాసేపు, ఈ సందర్భం అంతా అలా ఉంచండి. ఇక్కడ ఇలా ఉంచండి, గుర్తుపెట్టుకోండి. మరలా ఇక్కడికి వద్దాం. దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద బ్రతుకుతున్న మనకు భోజనం, బట్ట అంటే కూడు, గూడు, గుడ్డ అన్నారు. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయిన తొలినాళ్లలో దేశంలో ఉన్న పేదరికాన్ని చూసి ఆమె ఆలోచించి ఒక నినాదాన్ని తీసుకొచ్చింది. ప్రతి పేదవాడికి కూడు, గూడు, గుడ్డ ఉండాలి. ఈ మూడు మనుషులకు ఇస్తే వారు కనీసం బ్రతుకుతారు అని ఆలోచించి పేదవారికి ఉచిత రేషన్, అలాగే పేదవారికి ఇల్లు, ఇప్పటికీ ఇందిరమ్మ కాలనీస్, ఇప్పటికీ ఈ ప్రాంతంలో ఎక్కువ ఇందిరమ్మ ఇల్లులే. బట్ట మరి అవి ఇచ్చారో లేదో తెలియదు నాకైతే. ఆమె చనిపోయినప్పుడు కూడా నాకు అప్పుడు పుట్టలేదు, నాకు తెలియదు, కానీ విన్నాను. అంటే ప్రతి మనిషికి భోజనం ఉండాలి, కట్టుకోవడానికి బట్ట ఉండాలి, ఉండడానికి నివాసం ఉండాలి. ఇది సహజం. భూమి మీద ఈ శరీరాన్ని దాచుకోవడానికి బట్ట ఉండాలి, ఈ శరీరం నివసించడానికి ఒక ఇల్లు ఉండాలి, ఈ శరీరం పోషింపబడడానికి భోజనం ఉండాలి. ఇవి కంపల్సరీ ప్రతి ఒక్కరికి కదా. మరి ఈ భూమిని విడిచిపెట్టేస్తే అంటే మనము మరణిస్తే
మనము మరణించిన తరువాత ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్తాం? చాలామంది అంటారు, చచ్చిపోయిన తర్వాత ఎవరు చూసి వచ్చారండి? ఎవరు చూసి వచ్చారట? ఎవరు చూసి వచ్చారండి? సరే, ఎలా మాట్లాడుతున్నారు? చనిపోయిన తర్వాత ఏమీ లేదు. చనిపోయిన తర్వాత గాల్లో కలిసిపోతామన్నవారు ఒకరు. చనిపోయిన తర్వాత ఎక్కడ కలిసిపోతామట? గాలిలో కలిసిపోతాం. గాలిలో నుంచి పుట్టామండి గాలిలో కలిసిపోవడానికి కాదుగా. మరికొందరు అంటారు, చనిపోయిన తర్వాత దయ్యాలు అయిపోతారండి. రాత్రులు శ్మశానం దగ్గరికి వెళ్ళండి, ఆ శ్మశానం ఉన్న రోడ్డు వెంట వెళ్ళండి. చీకటిలో నువ్వు వెళుతున్నప్పుడు తాడు కనపడిన పామును ఉలిక్కి పెడతాం. మీరు చీకటిలో వెళుతున్నప్పుడు ఎక్కడ అలజడి జరిగినా గుండె జల్లుమంటుంది. ఎందుకు? మీకు ఒక భయం అనేది ఏర్పడింది, దయ్యాలు ఉన్నాయి అని. అదే శ్మశానం దగ్గర నుంచి వెళ్ళండి, అక్కడికి వెళ్ళేసరికి గుండె ఆ పెరుగుద్ది, ఆ స్పీడ్ పెరుగుద్ది. అంతేందుకు, నేనే ఒక ఉదాహరణ. ఇంచుమించుగా నేను 10వ తరగతి చదువుతున్నప్పుడు అనుకుంటా, గోదావరి గుట్ట అంటే సైకిల్ మీద వస్తున్నాను ఇటు, ఆ పెండియాల గోదావరి గుట్ట అక్కడ జీడిగుంట దగ్గర నుండి అటువైపు వస్తుంటే ఇలా రావాలి కదండి పురుషోత్తపల్లి. అక్కడ ఏముంటుంది? సమాధులు ఉంటాయి కదా, ఆ గట్టు మీద నుంచి కింద కనపడుతూ ఉంటాయి. అక్కడ వరకు బాగానే వచ్చాను, అక్కడ నుంచి స్పీడ్గా తొక్కేశాను. ఎందుకు? శ్మశానంలో ఏముంటాయి? దయ్యాలు ఉంటాయి. ఎవరా దయ్యాలంటే చనిపోయిన వారు. మనకు చెప్పారు పెద్దలు, చచ్చిపోయిన వారు దయ్యాలు అయిపోతారు. నాకు కనపడిందిరా, అమ్మ తెల్ల చీరట. దయ్యాలు ఎలా ఉంటాయి? నువ్వు చూసావంటే చూశాను. ఎలా ఉంటాయి? తెల్ల చీర మగాడు చచ్చిపోయినా తెల్ల చీర కట్టుకుంటాడా ఏంటి? మగదయ్యమైనా తెల్ల చీర కట్టుకుంటుందా? తెల్ల చీర, విర్రబూసిన జుట్టు. బతుకున్నప్పుడు సవరాలు వేసుకుంటాం జుట్టు లేక, కానీ చచ్చిపోయిన దయ్యానికట్ట విర్రబూసిన జుట్టు, తెల్ల చీర, విర్రబూసిన జుట్టు, మల్లెపూలు. దయ్యానికి ఏమి ఇష్టమట? ఏంటి మల్లెపూలే ఇష్టమా? ఇంకా సామంతి పూలు ఇష్టం లేదా? బ్రతుకున్నప్పుడు ఎన్నో రకాల పువ్వులు పెట్టుకున్న మనిషి చచ్చిపోయి దయ్యమైన తర్వాత ఒక్క మల్లెపూలను ఎందుకు కోరుకుంటున్నాడు? చూసారా? తెల్ల చీర, విరబూసిన జుట్టు, మల్లెపూలు, నిప్పులు కక్కుతున్న నాలుకట అని. కూరలు, పళ్ళు, అప్పటి వరకు మంచి పళ్ళు, తర్వాత దయ్యమైన తర్వాత కూరలు వచ్చేస్తే నిప్పులు కక్కుతున్న నాలుక, ఆ కూరల పళ్ళు మధ్య నుండి అలా వేలాడుతుంది అనమాట. నిప్పులు కక్కుతున్న నాలుక. ఎండిన చెట్టు, ఆకులున్న చెట్టు ఎక్కదు దయ్యం. బ్రతుకున్నప్పుడు మనకు చక్కటి పచ్చటి ఆకులతో కూడిన చెట్లు కావాలి, కానీ దయ్యానికట ఎండిన చెట్టు, ఆ చెట్టు మీదకి ఎక్కి అలాగే చూస్తుందట. వెనుదిరిగిన పాదాలట. ఎప్పుడు చూసారో ఈ దెయ్యానికి పాదాలు వెనుదిరిగి ఉంటాయట. ఈ హర్రర్ సినిమాలు చూసి దెయ్యాలని రకరకాలుగా వర్ణించారండి. చచ్చిపోయిన తర్వాతట దెయ్యాలు అయిపోతారట. దేవుని బిడ్డలారా, భూమి మీద నీవు పుట్టి నీకు ఆయుష్ ఉన్నంత కాలం నువ్వు బ్రతికి చనిపోయిన తర్వాత దయ్యమైపోవడానికి కాదు ఈ జీవితం. గాలిలో కలిసిపోవడానికి కాదు ఈ జీవితం. కానీ మనిషికి ఏమనిపిస్తుందంటే, శ్రమ ఎదురవ్వగానే, కష్టం ఎదురవ్వగానే, రోగం వెంటాడుతుండగానే మనిషికి అనిపించే ఒక్క మాట బైబిల్లో నుంచి చూద్దామండి. యోబు గ్రంథం 14వ అధ్యాయం. త్వరగానే ముగిస్తానండి. రాత్రి కాలంలో నేను ఆదివారం కనుక ఉదయకాలం అంతా ఈస్టర్ ఆరాధనలో పాల్గొన్నా కూడా నిన్నటి రోజు త్వరగానే వచ్చేసారు. కాబట్టి త్వరగానే మనం ముగించేసుకున్నాం. ఈ సమయానికి ముగింపులోకి వెళ్ళిపోయాం. కానీ ఈరోజు సోమవారం వర్కింగ్ డేస్ కాబట్టి చాలామంది పనులకి వెళ్ళి రావడము, డ్యూటీలకు వెళ్ళి రావడం ఆలస్యం. ఒక అరగంట ఆలస్యమైంది కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఒక అరగంట ఆలస్యం అవుద్ది. ఇది పక్క. అయినా మీకు తృప్తికరమైన భోజనం సిద్ధం చేశారు. మీరు పేకల దాకా తినవచ్చు, అంటూ తినేసి వెళ్ళచ్చు. తృప్తిగా తినమంటే అర్థమేమనుకున్నారు? అది. కాబట్టి ఎవరు వరి అవ్వద్దు.
చక్కటి భోజనం సిద్ధపరచబడి ఉంది. యోబు గ్రంథము 14వ అధ్యాయము 14 వచనం. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా. ఎవరంటున్నారు ఈ మాట అంటే యోబు గారు అంటున్నారు. అదే యోబు గారు, ఇది ఎలా ఉంచండి 19వ అధ్యాయానికి రండి, అది అలా పట్టుకోండి, మళ్ళీ అక్కడికి వచ్చేద్దాం వెంటనే. యోబు గ్రంథము 19వ అధ్యాయం 25 వచనం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగు నా చర్మము చీకిపోయిన తరువాత, నా చర్మము చీకిపోయిన తర్వాత అనగా కృషించిపోయిన తర్వాత, కుళ్ళిపోయిన తర్వాత అనగా మరణించిన తర్వాత, దాని అర్థం శరీరం చీకిపోయిన తర్వాత అంటే మరణించిన తర్వాత శరీరముతో నేను దేవుడిని చూచేదను అన్నాడు. ఈ మాట పలుకుచున్న యోబు గారు, నా విమోచకుడు, నా రక్షకుడు, నా దేవుడు సజీవుడు. ఎప్పుడు యేసుక్రీస్తు వారి శరీరముతో ఈ భూమి మీదకి రాకముందే, 100 సంవత్సరాల క్రితమే. ఇంకొక మాట చెప్పమంటారా? బైబిల్లో రాయబడిన మొట్టమొదటి పుస్తకం ఏమై ఉంటుంది చెప్పండి? ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు రాయబడిన పుస్తకాలలో ఏ పుస్తకము ముందు రాయబడి ఉన్నదో చెప్పండి. అందరూ ఆదికాండం అంటున్నారా? ఆదికాండం అంటారేమో. మొట్టమొదటిగా యోబు గ్రంథం రాయబడిందని చరిత్రకారులు, పండితులు, బైబిల్ పండితులు చెప్పారు. అప్పుడే మొట్టమొదటిగా దేవుని సంగతులు యోబు గారు, యోబు ద్వారా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్న సంగతులలో యేసుక్రీస్తు వారు అప్పటికి ఇంకా భూమి మీదకి రాలేదు. ఆయన సిలువ వేయబడలేదు, చనిపోలేదు, సమాధి గెలవలేదు. అప్పటికి ఇంకా భూమి మీదే లేడు ఆయన శరీరధారిగా. అప్పుడే జరగబోయే సన్నివేశం గురించి యోబు గారు మాట్లాడుతున్నారు. నా విమోచకుడు సజీవుడనియు తరువాత భూమి మీద ఆయన నిలిచిననియు, సజీవుడై తిరిగి లేచి పరలోకమునికి వెళ్ళిపోయి మరలా వస్తాడు. రెండవ రాకడి గురించి కూడా చెప్పేస్తున్నాడు. అప్పుడు ఆయనను చూస్తాను నేను. ఈ శరీరము చీకిపోయినను, ఈ శరీరము నాశనమైపోయినను, ఈ శరీరము కృషించిపోయినను, శరీరముతో ఆయనను చూస్తాను అంటున్నాడండి. నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో ఆయనను, చర్మము చీకిపోయిన తర్వాత ఇంకేముంటుంది బాడీ, అయినా శరీరముతో ఆయనను చూచేదని అంటున్నాడంటే మీరు గుర్తుపెట్టు. ఇలా మాట్లాడుతున్న యోబు గారు 14వ అధ్యాయంలో ఏమంటున్నారు చూడండి. ఇందాక చదువుకున్న మాట 14వ అధ్యాయం 14వ వచనం. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా. ఇదేం డౌట్ మరలా? అప్పటికి ఒంటి నిండా రోగముతో ఉన్నాడు. అప్పటికే పిల్లలను పోగొట్టుకున్నాడు. కుమార్తెలు, కుమారులు చనిపోయారు. విస్తారమైన సంపద, ఆస్తి కోల్పోయాడు. భార్య తప్ప ఏమీ మిగల్లేదు. అరికాల నుంచి నడినెత్తి వరకు కురుపులతో ఒళ్ళు గోకుకొనుటకైనను గోళ్ళు లేక చిల్ల పెంకులతో ఒంటిని, శరీరాన్ని గోక్కుంటూ బూడిదలో కూర్చుని బాధను అనుభవిస్తున్న పరిస్థితి అది. బాధలో ఉన్నప్పుడు, రోగము శరీరంని అంటిపెట్టుకుని ఉన్నప్పుడు వస్తున్న అసహనం ఏంటో తెలుసా? నరులు మరణించినను, మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా. ఒకవేళ అలా బ్రతికిన ఎడల, అలా బ్రతికితే నాకు విడుదల కలుగును, నా యుద్ధ దినములన్నయో నేను కనిపెట్టి యుందును. దేవుని బిడ్డలారా, యోబు గారి జీవితంలో ఆయనకు ఎదురైన ఆ పరిస్థితులు, ఆయన అనుభవిస్తున్న ఆ రోజులు యుద్ధ దినములు అంటున్నాడు. ఈరోజు మన బ్రతుకులు కూడా అంతే, యుద్ధ దినములు. ఉదయం లేస్తే పరిగెట్టాలి సంపాదించుకోవడానికి, బ్రతకడానికి, భోజనం చేయడానికి, తిండి కోసం పాట్లు. అవును, యుద్ధ దినములు. ఉదయం లేచిన తర్వాత పనికి పరిగెట్టాలి, పని చెయ్యాలి. ఆ పని చేస్తేనే కానీ మనకు జీతము, కూలి, సంపాదన లేదు. బ్రతకాలి. యుద్ధ దినములు. మనకు పుట్టిన బిడ్డలను మనం పోషించాలి. యుద్ధ దినములు. కష్టతరమైన రోజులు, బాధపడే రోజులు. ఇంట్లో ఖాళీగా కూర్చుంటే భోజనం లేని పరిస్థితులు. కాబట్టి పని చేయాలి, పనికి వెళ్ళాలి, కష్టపడాలి. వీటన్నిటి గురించి యోబు గారు మాట్లాడుతున్నారు. ఆ పని చేయడంతో పాటు రోగం వచ్చింది, ఆ రోగాన్ని తట్టుకోవాలి.
ప్రతి విషయంలో మనిషి ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తూ ఉండాలి. అదే అంటున్నాడు, నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టుకుందును, మరణించిన తర్వాత నరులు మరలా బ్రతుకుదురా, అలా బ్రతికే ఛాన్స్ ఉండుంటే ఈ బాధలన్నీ నేను తట్టుకుని సహిస్తాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద పుట్టిన తర్వాత బ్రతుకుతున్న నీ బ్రతుకులో కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు, బాధలు, ఇరుకులు, అప్పులు, అవమానాలు, నిందలు, రోగాలు, బాధ్యతలు, బంధాలు, వీటి మధ్య నువ్వు నలిగిపోతున్నావేమో, ఎందుకు వచ్చిన బ్రతుకని నువ్వు అనుకుంటున్నావేమో, ఏంటి నాకు ఈ కర్మ అని అనుకుంటున్నావేమో. అవును దేవుని బిడ్డలారా, ఈరోజు సంతృప్తికరమైన జీవితాలు లేవు మనిషికి. కష్టతరమైన రోజులలో మనమంతా ఇరుక్కుపోయి ఉన్నాం. ఇప్పుడున్న రోజులు మరీ కఠినమైన రోజులండి. నీ సంపాదన నీ చేతిలో కూడా పెట్టుకోలేని పరిస్థితి ఈరోజు. జీతం అందగానే అలా వితిన్ 1 or 2 డేస్లో మాయమైపోతుంది జీతం. ఓన్లీ 1 or 2 డేస్లో 10 రోజుల పాటు జీతాన్ని అలా బ్యాంక్ అకౌంట్లో చూసుకోవడానికి లేదు. వితిన్ 2 డేస్లో. అంతేకాదు, ఆ జీతం ఖర్చు అయిపోగా మరలా అప్పు చేయాల్సిన పరిస్థితి. మరలా అప్పు. చూసారు మనిషి ఎలాంటి ఆ రోజులలో బ్రతుకుతున్నాడు. నీ డబ్బులు నీ చేతికి కూడా రావు, నీ అకౌంట్లో పడతాయి. నీ అకౌంట్ నుంచి ఇంకొకరికి పంపించుకో. నీకు ఇంకా ఈజీగా ఉండడానికి ఫోన్పే, గూగుల్ పే అనేది ప్రవేశపెట్టారు అంతే. కన్నులారా రూపాయలు చూసుకునే ఆ ఛాన్స్ లేదండి, కనీసం ఆ తృప్తి లేదండి. ఇంకొక విషయం చెప్పమంటారా, ఇప్పుడున్న రోజుల్లో అయితే ఉదయం 5 గంటలకు వెళ్ళి గ్యాస్ ఏజెన్సీ దగ్గర కూర్చుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారు? ఏమండి మీరు గమనించారు లేదు, హాయిగా చక్కగా పుల్లల పొయ్యి మీద వండుకునే వాళ్ళమండి. మన పెద్దలు చక్కగా ఉదయమే లేచి పొయ్యి అంటించి చక్కగా వండుకునేవారు. అలవాటు చేశారండి గ్యాస్ అని, అలవాటు చేశారు, అలవాటు పడ్డాం. గ్యాస్ అని అలవాటు పడిన తర్వాత ఇప్పుడు గ్యాస్ దొరకడం కష్టమనేసరికి కంగారు. ఉద్యోగస్తులు సహితము ఉఫ్ఫు 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 అని ఊదుకుంటూ వండుకుని పరుగులెడుతున్నారు. ఇప్పుడు ఎంత కష్టం వచ్చిందండి, ఎంత కష్టతరమైన పరిస్థితి ఏర్పడింది ఒక్కసారి ఆలోచించండి. దొరకడం లేదు గ్యాస్. ఏమండి మనిషి ఎలాంటి పరిస్థితుల్లో చిక్కుకుపోయాడో ఒకసారి మీకు ఒక సంగతి చెప్తారండి. జియో వాడు సిమ్ ఉచితం అన్నాడండి. అన్నాడు సిమ్ ఉచితం, డేటా ఉచితం అన్నాడు, ఫ్రీ అన్నాడు. ఉచితంగా వచ్చే సిమ్మే కదని ఏదో కాస్త కూస్తో చెల్లించి తీసేసుకున్నాం. ఇన్కమింగ్ ఫ్రీ, అవుట్ గోయింగ్ ఫ్రీ అన్నాడు. ఫ్రీ అన్నవాడు మెల్లిగా ఏం చేశాడు తెలుసా, అవుట్ గోయింగ్ ఫ్రీ తీసేశాడు. ఇంతని రీఛార్జ్ చేసుకోండి అన్నాడు. అలవాటు పడిపోయాం ఫ్రీ అనేసరికి. ఆ నెంబర్ బ్యాంక్ అకౌంట్స్తో లింక్ అయిపోయింది, ఆధార్తో లింక్ అయిపోయింది, పాన్తో లింక్ అయిపోయింది, అన్నిటితో లింక్ అయిపోయింది. నెంబర్ ఇప్పుడు మార్చుకోవడానికి లేదు. కాబట్టి ఎలాగ దొరికారు మనుషులు, అలా పట్టుకున్నాడు అంతే. అవుట్ గోయింగ్ తీసేశాడు ముందు. వాళ్ళు అవుట్ గోయింగ్ కదా మనం చేసుకునే కాల్స్ కదా కాబట్టి రీఛార్జ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేశాడు తెలుసా, ఇన్కమింగ్ కూడా తీసేసాడు. నీ బ్యాలెన్స్ అయిపోయింది అనుకో, అవుట్ గోయింగ్ నిల్లు, ఇన్కమింగ్ నిల్లు. మరేంటి అంతా నిల్లు, చచ్చినట్టు మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలి. ఇప్పుడు అది లేకుండా ఉండగలడా మనిషి అంటే? ఖచ్చితంగా నెంబర్ ఉండాలి. నెంబర్ పని చేయకపోతే అమ్మో ప్రాణం పోయినా పర్వాలేదు, ఇంకా నెంబర్ పోతే మాత్రం ఇంకేమన్నా ఉందా? ఎలాంటి పరిస్థితులలో మనిషి చిక్కుకుపోయాడంటే, ఇది లేకపోతే బ్రతకలేమన్న పరిస్థితుల్లోనికి వచ్చేసి అలా ఈ జీవితం నడిచి అది లేకపోయేసరికి ఇంకెందుకు బ్రతుకనే పరిస్థితుల్లోనికి వచ్చేసాడండి. అవును, ఏసీ అలవాటైంది. ఒకప్పుడు చక్కగా ఉండి వేసవి కాలం అనేసరికి ఈ చివరి దగ్గర నుంచి ఆ చివరి వరకు మంచాలన్నీ ఇలా రోడ్డు మీద ఉండేయండి కదా. పోనీ బయట వేసుకుందామంటే గాలి ఏమైనా ఉందా అంటే గాలి వేయడం లేదు. మారిపోయింది కాలం, గాలి లేదు. ఉందా? ఇప్పుడు ఉందా? ఎప్పుడు వదిలేస్తాడు రా బాబు, ఎప్పుడు తినేసి వెళ్ళిపోదామా అని ఉంది. ఒకప్పుడు ఫ్యాన్ లేదు, చక్కగా విసనకరతో చక్కగా విసురుకునే వాళ్ళం. అబ్బాయి అంత హాయి, అలా విసురుకుంటే అలా నిద్రపోయేవాళ్ళం. కానీ ఇప్పుడు ఫ్యాన్ ఉండాలి.
మన పిల్లలకైతే ఏసీ ఉండాలి, ఏసీ లేకపోతే నిద్రపోరు. ఖచ్చితంగా పడుకుని ఒక గంట ఆన్ చేసి టైం పెట్టి అలా వదిలితే అలా నిద్రపోతారు. ఆ తర్వాత అది ఆగుద్ది. తెల్లవారులు ఉంటే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చేద్దిగా. ఎలాంటి పరిస్థితులలోనికి మానవ బ్రతుకులు వచ్చేసాయంటే యుద్ధ దినములుగా మారిపోయాయి. యుద్ధ దినాలు. కూలి పనులు కూడా లేవండి, కష్టపడి పని చేసుకుందామన్నారు తెలుసా. వ్యవసాయ భూములన్నీ చేపల చెరువులు అయిపోయాయి. రాబోయే కాలంలో వరి కూడా దొరకదేమో, గగనం. ఆ మధ్యకాలంలో టమాటాలు కొనలేకపోయాం, అంతకుముందు ఉల్లిపాయలు కొనలేకపోయాం. మానవ జీవితం ఎలా మారిపోయిందంటే కష్టం 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 కష్టం. ఇలాంటి స్థితులలో మనిషి బ్రతుకుతుంటే, ఇలాంటి పరిస్థితుల్లో మనిషి బ్రతుకుతుంటే ఎవరికైనా ఏమనిపిస్తుందండి? ఉన్నవన్నీ పోగొట్టుకున్నాడు. కుమార్తెలు, కొడుకులు, కూతుర్లు చచ్చిపోయారు. సంపాదించిన ఆస్తంతా కోల్పోయాడు. ఒంటి నిండా రోగము వచ్చేసింది. భార్య చూస్తే ఏమన్నా ఆయింట్మెంట్ ఏమన్నా రాయడానికి వచ్చిందంటే ఇంకా నువ్వు చచ్చిపోలేదా అంటుంది. ఏమండి, ఏ భార్య అయినా అలా అంటుందండి? చెప్పండి. పెళ్ళప్పుడు ఏం ప్రమాణం చేస్తారండి? పెళ్ళప్పుడు ప్రమాణం చేస్తారు, కష్టమందును, వ్యాధి అందును, సుఖమునందును, ఆరోగ్యమందును నీతోనే కలిసి కాపురము చేయుదును అని ప్రమాణం చేస్తారు. ఆయన చేస్తాడు, ఈవిడే చేస్తుంది. కష్టం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు ఉండాలిగా. ఆయన ఏమో కురుపులతో బాధపడుతుంటే నువ్వు ఇంకా చచ్చిపోలేదా అంటుందండి. ఏంటండి ఈ పరిస్థితి? ఎవరికి వస్తుందండి అంత దౌర్భాగ్య పరిస్థితి? అలాంటి స్థితిలో ఎవరైనా ఉంటే ఇప్పుడే నేను ఏ నీళ్ళు లేని గోతులు చచ్చిపోవాలనిపిస్తూ ఉంటుంది. ఏ భార్య అయినా అలాంటి ఏమనిపిస్తుంది చెప్పండి? ఎందుకు వచ్చిన బ్రతికిది? పెళ్ళప్పుడేమో కష్టమైన, నష్టమైన, వ్యాధి అయినా, బాధ అయినా కలిసే కాపురం చేస్తానన్న ఈమె రోగం వచ్చేసరికి ఏమంటుందో చూసారా? నిన్ను చేసుకుని ఇలాగైపోయింది నా బతుకు, నిన్ను చేసుకుని ఇలాంటి బతుకు, నిన్ను చేసుకోకుండే ఎలా ఉందునో బతుకు, ఎలా ఉందునో ఎవడో చేసుకోపోదు నిన్ను. ఇక్కడ చేసుకున్న తర్వాత కొత్త కష్టం వచ్చేసరికి ఇలాంటి బతుకి ఎవడ నిన్ను చేసుకుని ఇలాగ అయిపోయాను నేను. లేకపోతే ఆ మేడకు కూర్చోబెడిదేమో మరి చేసుకున్నవాడు. ఇలా మాట్లాడతారండి. కష్టం ఎదురయ్యేసరికి ఆడవాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. శ్రమ ఎదురయ్యేసరికి భర్తను నిందించడం మొదలు పెట్టేశారు. బాగున్నంత కాలం చక్కగా చూశాడుగా, బాగా సంపాదించాడుగా, నిన్ను అత్తారబత్తంగా చూశాడుగా, నిన్ను కష్టపడనివ్వలేదుగా, పనికెళ్ళాడు, కూలి పని చేశాడు, వ్యాధి బాధలు అనుభవించాడు, ఆరోగ్యం పోగొట్టుకున్నాడు, గొప్పగా బ్రతికాడు యోబు. గొప్పగా బ్రతికిన వ్యక్తి, 10 మందికి పెట్టిన వ్యక్తి, ఎందరో పనులు ఉన్న వ్యక్తి, అది కోల్పోయేసరికి, ఒంటి మీద రోగం వచ్చేసరికి భార్య అంటుంది, ఇంకా చచ్చిపోలేదా? దేవుణ్ణి దూషించి చచ్చిపో అంటుందండి. ఎక్కడన్నా ఉందా ఇలాంటి బతుకు? అలాంటప్పుడు ఏమనిపిస్తుంది చెప్పండి ఏ మగాడికైనా? అసే నీకోసమైనా బతుకుండాలని కోరుకోవే అంటాడు. అవునా కదా చెప్పండి? దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఆ సమయంలో మనిషికి వచ్చే బాధ ఏంటో తెలుసా? చచ్చిపోతే బాగుండును. కానీ యోబు గారు అడ్వాన్స్డ్గా ఉన్నాడు. మరణించిన తర్వాత నరులు మరలా బ్రతుకుతురా? బ్రతుకుతారు. అలా ఉంటే ఈ యుద్ధ దినములు, ఈ కష్టమైన దినములు, ఈ భయంకరమైన రోజులు, ఈ వ్యాధి బాధలతో ఉన్న ఈ రోజులు, ఈ శరీరం వ్యాధితో కృంగిపోయిన, ఈ శరీరం బాధలతో నిండిపోయిన, ఈ శరీరం వేదనతో కృషించిపోయిన, ఆ తర్వాత పొందబోయే ఆ జీవితం కొరకు, మరణించిన తర్వాత పొందబోయే ఆ జీవితం కొరకు ఈ యుద్ధ దినములను నేను కనిపెట్టుకుని ఉంటాను. అంటే ఏం చెబుతున్నాడంటే ఇక్కడ మరణించిన తర్వాత మరొక జీవితం నీకు ఉండబోతుంది అని చెబుతున్నాడు. దేవుడు ఈ వచనాల ద్వారా మనకు తెలియజేస్తున్నది ఏంటో తెలుసా? ఇప్పుడు ఈ భూమి మీద బ్రతుకుతున్న నీకు, ఈ శరీరానికి ఇదిగో బట్ట, తిండి, అవసరతలన్నీ ఉండడానికి నివాసంతో సహా అన్నీ కావాలి. అవునా కాదా? కావాలి. మరి మరణించిన తర్వాత నువ్వు ఎక్కడుంటావు? శ్మశానంలో ఉండడానికి అది కథ. చిన్నప్పుడు విన్నామండి, పెద్దోళ్ళు చెప్పేవారండి, అరే నేను ఆరు బయట పడుకున్నప్పుడు కొరిందెయ్యాలు మంచంతో సహా తీసుకెళ్ళిపోయి గోదావరి గుట్టు మీద పెట్టేయట.
ఎవరు ఆకతాయిలు చేసిన పనిని ఆ దెయ్యాలకో పేరు కొరిందెయ్యాలట. అవి కొరిమి దెయ్యాలు కాదు. మరణించిన తర్వాత శ్మశానంలో ఉండే జీవితం కాదు నీది. మరణించిన తర్వాత గాలిలో కలిసిపోయే జీవితం కాదు నీది. మరణించిన తర్వాత ఏది లేదు అనుకునే జీవితం కాదు నీది. మరణించిన తర్వాత ఈ దేహానికి కూడా ఒక ఇల్లు అవసరం. నీకు ఒక ఇల్లు అవసరం. మరణించిన తర్వాత నీవు ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోతావు కదా. ఇప్పుడు ఈ నివాసంలో ఉన్న ఈ దేహంలో ఉన్న ఈ దేహం ఈ నివాసంలో ఉంది. ఈ దేహంలో ఉన్న నీవు ఈ దేహాన్ని విడిచి ఈ శరీరం సమాధిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలి? అందుకోసం దేవుడు అంటున్నాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, రక్త మాంసములతో మాత్రం దేవుని సన్నిధికి చేరలేమని అది చెప్తున్నాడు. చూడండి 15వ అధ్యాయం 50వ వచనంలో, సహోదరులారా నేను చెప్పినది ఏమంటే రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇక్కడ చెప్పే మాట ఏంటంటే ఈ రక్త మాంసములు దేవుని రాజ్యములోనికి వెళ్ళవు. ఇది క్షయమైపోయే దేహం. ఇది అక్షయతను ధరించుకొనదు. ఈ రక్త మాంసములతో నువ్వు పరలోకం లేదా వేరొక లోకం నువ్వు వెళ్ళలేవు. మీరు చూడండి, చంద్రమండలంలోనికి వెళ్ళాలన్నా, అంగారగ్రహం మీదకి వెళ్ళాలన్నా ఈ భూమి దాటిన తర్వాత మనిషి బ్రతకలేడు. కాబట్టి స్పేస్ సూట్ వేసుకుని ఆక్సిజన్ పెట్టుకుని వెళ్తూ ఉంటారు పక్క గ్రహంలోనికి. ఈ భూమి మీద చక్కగా ఆనందంగా ఆహ్లాదంగా సామాన్యమైన ఇదిగో ఈ బట్టలతో, ఈ దారపు బట్టలతో ఉన్న మనము ఈ భూమిని విడిచి మరొక గ్రహంలోనికి, పక్క గ్రహంలోనికి, ఆ అంగారగ్రహం మీదకు, ఆ చందమామ మీదకు వెళ్ళాలంటే ఈ దేహము పనికిరాదు. కాబట్టి స్పేస్ సూట్ వేసుకుంటారు. అంటే ఈ లోకంలోనే ఒక గ్రహం నుంచి మరొక గ్రహానికి వెళ్ళడానికి ఈ దేహం పనికిరాదు. అలాంటప్పుడు ఈ దేహం ఈ లోకాన్ని విడిచి మరో లోకం వెళ్ళాలి. ఈ దేహము మరొక లోకానికి వెళ్ళాలంటే రక్త మాంసముల బాడీ పనిచేయదు. ఇది క్షయమైపోయేది, మట్టి నుండి తీయబడింది. ఈ దేహము మట్టి నుండి తీయబడింది కనుక మహాలోకాన్ని చేరుకోలేదు. కాబట్టి ఈ మట్టి దేహానికి మహిమను అమర్చాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ మట్టి దేహానికి, క్షయమైపోయే ఈ దేహానికి అక్షయతను అమర్చాలి. ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 35వ వచనం నుంచి చూద్దాం. దేవుని బిడ్డలారా, అయితే మృతులు ఎలాగులేదురు? మృతులు ఎలా బ్రతుకుతారు? చనిపోయి సమాధి చేయబడిన శరీరాలు ఎలా లేస్తాయి? ఏమండి, ఆదివారం తెల్లవారుజాము మీరందరూ చాలామంది సమాధుల దగ్గరికి వెళ్ళారు. చాలామంది వెళ్ళారుగా. ఏమండి, వెళ్ళారా లేదా? చెప్పండారా, వెళ్తారా లేదా? క్రైస్తవులు వెళ్ళారు. జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ బాధ కలిగితే నన్ను క్షమించండి. వాస్తవం ఎప్పుడు చేదుగానే ఉంటుంది. ఇంజక్షన్ సమ్మగా ఉంటుందా, బాధగా ఉంటుందా? చెప్పండి. రోగం తగ్గాలంటే ఏం పడవాలి? ఇంజక్షన్ పడవాలి. ఇంజక్షన్ నొప్పిగా ఉంటుంది లేదా? టీటీ ఇంజక్షన్ అయితే గడ్డగట్టేస్తుంది, పిర్ర వాసిపోద్ది, తెలుసా? ఇంజక్షన్ నొప్పిగానే ఉంటుంది. రోగం తగ్గాలిగా. ప్రపంచంలో క్రైస్తవ సమాజం అంతా ఈస్టర్ తెల్లవారుజామున సమాధుల దగ్గరికి వెళ్ళడం అనేది ఒక ఆచారం అయిపోయింది. ఒక్కసారి అడగండి, ఎందుకు వెళ్తారమ్మా సమాధుల దగ్గరికి అని అడగండి. నేను వెళ్ళాను చిన్నప్పుడు. వెళ్ళడం ఏంటి, ముందు రోజు శనివారం మధ్యాహ్నం వెళ్ళి ఇసుకలో దొల్లేసి, మట్టిలో దొల్లేసి, ఆ మట్టి తీసుకొచ్చి, ఇసుక తీసుకొచ్చి, సమాధులు అలికేసి, ముగ్గులెట్టేసి, పువ్వులు చల్లేసి, మళ్ళీ ఆదివారం తెల్లవారుజామున 3ంటికే లేచి పళ్ళు పలహారాలు అట్టుకుని వెళ్ళిపోయి అక్కడ మరలా
పాస్టర్ గారు మా సమాధి దగ్గరికి వచ్చి చేసేంతవరకు అక్కడే కాసేపు ఏడ్చి, అమ్మా నన్ను వదిలిపోయావా తల్లి అని కాసేపు ఏడ్చి, పాస్టర్ గారు వచ్చేసరికి మళ్ళా కళ్ళు తుడుచుకొని ప్రార్థనలో పాల్గొని అక్కడ పాస్టర్ గారు, ప్రభువా ఈ బిడ్డ ఆత్మకు శాంతి కలిగించు అని మళ్ళీ అక్కడ ఆయన ప్రార్థన చేసి చనిపోయి ఎప్పుడో 40 సంవత్సరాలు అయింది. ఆవిడ శాంతిలోనే ఉంది. ఆవిడ నెమ్మది పొందు చోట్లోనే ఉంది. నీతిమంతురాలు అయితే అనీతిమంతుడైతే నరకంలో ఉంటాడు. ఇంకెక్కడ శాంతి? కానీ మనకు మాత్రం ఆచారం, ప్రభువా ఈ బిడ్డకు శాంతి కలిగించు, రెస్ట్ ఇన్ పీస్, రిప్పు. ఏమండి, ఎందుకు వెళ్తారమ్మా తెల్లవారుజామున సమాధుల దగ్గరికి అంటే? ఆ రోజు స్త్రీలు వెళ్ళలేదా తెల్లవారుజామున? ఆ రోజు స్త్రీలు వెళ్ళలేదా సమాధి దగ్గరికి? ఆ రోజు స్త్రీలు వెళ్ళారు కనుక మేము వెళుతున్నాం. ఆ రోజు స్త్రీలు ఎందుకు వెళ్ళారమ్మా? నెంబర్ 1, స్త్రీలు ఎక్కడికి వెళ్ళారమ్మా? ఆ రోజు యెరూషలేములో యేసు సమాధి దగ్గరికి వెళ్ళారు. ఒకవేళ వాళ్ళు వెళ్ళారని మనము వెళ్ళాలనుకుంటే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేములో యేసు సమాధి దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళండి, బుక్ చేసుకోండి టికెట్. ఇజ్రాయేల్కి 2 లక్షలు అవుతాయి వెళ్ళి రావాలంటే. అవునే కదా? వారు వెళ్ళారు, యేసు సమాధి దగ్గరికి వెళ్ళారు, కానీ వాళ్ళ బంధువుల సమాధుల దగ్గరికి వెళ్ళలేదు. మనము యేసు సమాధి దగ్గరికి వాళ్ళు వెళ్ళారని మనము మన బంధువుల సమాధుల దగ్గరికి వెళుతున్నాం, కానీ యేసు సమాధి దగ్గరికి మాత్రం వెళ్ళడం లేదు. ఎందుకు వెళ్తున్నారబ్బా సమాధుల దగ్గరికి? ఆ రోజు స్త్రీలు వెళ్ళారు కదా. వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారు? వెళ్తూ ఏం మాట్లాడుకున్నారు చెప్పండి? సుగంధద్రవ్యాలు చేత పట్టుకుని వెళ్తూ ఏం మాట్లాడుకున్నారు? మన కోసం ఆ సమాధి రాయిని ఎవడు తొలగిస్తాడు మాట్లాడుకున్నారా లేదా? అంటే దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తు తిరిగి లేస్తాడన్న సంగతి మర్చిపోయింది ఆ సమాజం. యేసు తిరిగి లేస్తాడన్న సంగతి మర్చిపోయి, సిలువ వేయబడిన రోజు సిలువ మీద నుంచి దించిన తర్వాత ఆయన సమాధి గదిలో పెట్టేసరికి, రాతిలో పెట్టేసరికి కొంతమంది స్త్రీలు చూశారు ఆ సమాధిలో ఆయన దేహం ఎలా ఉంచబడినో చూచి వెళ్ళి సుగంధద్రవ్యాలు కొన్నారు. ఎందుకు? అమ్మయ్య పూర్తిగా పాచి పెట్టేలేదు ఆయన్ని, మనం సుగంధద్రవ్యాలు కొనేద్దాం. అరిమతయ్య యోసేపు యూదుల అధికారి అయిన నికోదేము వీళ్ళిద్దరు మాత్రమే పూశారు, మనం కూడా ఆయన శవానికి పూసేద్దాం అని వెళ్ళి సుగంధద్రవ్యాలు కొనేసుకుని విశ్రాంతి దినాన తీరిగ్గా కూర్చుని, విశ్రాంతి దినం అయిపోయిన తర్వాత అమ్మలక్కలందరూ ఆయన శవానికి పూయడానికి తెచ్చారు సుగంధద్రవ్యాలు. తెలుసా ఎందుకు సుగంధద్రవ్యాలు పట్టుకుని వచ్చారు తెలుసా? సమాధికి పూయడానిక? తిరిగి లేచిన యేసుకు పూయడానిక? ఆయన శవానికి పూయడానిక? ఆయన శవానికి పూయడానికి వచ్చారు. అందుకే సజీవుడైన వారిని మీరు మృతుల్లో ఎలా వెతుకుచున్నారు? మృతుల్లో వెతుకుతున్నారంటే ఆయన లేచి ఉన్నాడు. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇందాక దైవజనులు రెవరెండ్ వినయ్ జోసెఫ్ గారు గుర్తు చేశారు, సజీవుడై తిరిగి లేచిన ఆయనను మృతుల్లో ఎందుకు వెతుకుచున్నారు? ఆయన లేచి ఉన్నాడు, యెరూషలేములోకి వెళ్ళాడు, ఆయన లేచి ఉన్నాడు. కానీ వాళ్ళు లేవడనుకుని సుగంధద్రవ్యాలు పెట్టుకుని వచ్చారు శవానికి పూయడానికి. మరి ఇప్పుడు మనం ఎందుకు వెళ్తున్నాం చెప్పండి? ఇప్పుడు అర్థమైందో లేదో మీకు? ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాం మనం సమాధుల దగ్గరికి చెప్పండి? మీరేం చెప్తున్నారు తెలుసా? మా వాడు ఇంకా లేవడు అని చెప్పడానికి వెళ్తున్నారు మీరు. క్రీస్తునందు మృతులు ధన్యులు అని చదువుకున్నామా లేదా? ఎస్, క్రీస్తునందు మృతులు ధన్యులు, వారు నిద్రించుచున్నారు కానీ మరణించలేదు. వారు తిరిగి లేస్తారన్న సంగతి మరిచి ఇంకా సమాధి దగ్గరికి వెళ్ళి బోరుని ఏడుస్తున్నావు నీవు. ఆ సమాధిలో లేదు, ఆ శరీరం కుళ్ళిపోయి మట్టిలో కలిసిపోయి ఎండిన ఎముకలు తప్ప ఏమీ లేదు ఆ సమాధిలో. ఈ దేహంలో ఉన్న వ్యక్తి వెళ్ళిపోయాడు, పరదేశకో లేదా పాతాళానికో వెళ్ళిపోయాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈ సత్యాలేమి మనకు అవసరం లేదు. తరతరాలుగా మన పెద్దలు సమాధుల దగ్గరికి వెళ్ళడం ఒక ఆచారం కనుక, ఆ యెరూషలేములో స్త్రీలు వెళ్ళారు కనుక మనము కూడా ఎక్కడికి వెళ్తున్నాం? ఇప్పుడు తెలుసుకోండి. మృతులు ఎలాగు లేతురు అంటున్నాడు. ప్రశ్న కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. మృతులు ఎలాగు లేతురు? వారి ఎట్టి శరీరముతో ఒత్తురని ఒకడు అడుగును. ఏమండి, యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినప్పుడు సమాధుల్లో ఉన్న కొంతమంది పరిశుద్ధులు లేచారట. అవునా కదా? యెరూషలేములో తమ బంధువుల దగ్గరికి వెళ్ళారు. ఎందుకో తెలుసా? సిలువ వేయబడిన యేసు మరణించిన, సమాధి చేయబడిన, తిరిగి లేస్తాడని ముందస్తు సమాచారం ఇవ్వడానికి ఆనాడు పరిశుద్ధుల శరీరములు లేచాయట. ఏమండి, ఇప్పుడు మీరు పడుకుని ఉన్నారు, లేదా
మీ ఇంట్లో ఉన్నారు, మెలకుగానే ఉన్నారు అనుకుందా కాసేపు. ఎప్పుడో చనిపోయిన మీ ఆయన లేచొచ్చి తలుపు కొట్టి ఏమే సూర్యకాంతం నేనేనే అన్నాడానికి అమ్మ బాబా దెయ్యం వచ్చిందని పరిగెడతారా లేదా? అమ్మ ఎప్పుడో చచ్చిపోయినాడు, ఇప్పుడు ఎలా వచ్చాడు? ఆనాడు సజీవులుగా లేచారండి పరిశుద్ధులు. ఎప్పుడైతే తన కుటుంబీకులకు కనబడ్డారో వాళ్ళు ఆశ్చర్యపోయి వారిని ప్రేమతో హత్తుకున్నారు. ఎలా లేచావయ్యా, ఇన్నాళ్ళు మమ్మల్ని విడిచి వెళ్ళిపోయావు కదా, ఎక్కడున్నావయ్యా? దీని గురించి మరొకసారి ఎప్పుడన్నా మాట్లాడుకుందాం. ఇదో పెద్ద సబ్జెక్ట్ ఇది. ఎవరైనా మన వాళ్ళు చనిపోయిన వాళ్ళు తిరిగి కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత, ఒక నెల 2 నెలలు సంవత్సరము 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత తిరిగి వచ్చి డోరు కొట్టారనుకోండి, ఎవరో అంటారు, నేనే రా మీ అమ్మని రా, మా అమ్మ ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం చచ్చిపోయింది, ఒరే ఒక్కసారి నన్ను చూడరా, చూసి బాబాయ్ మా అమ్మకి దెయ్యం 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 అంటాడు. ఎందుకు? మరణించిన వాడు తిరిగి లేస్తాడన్న సంగతి నీకు తెలియలేదు కనుక చనిపోయిన నీ వాళ్ళ గురించి నువ్వు భయపడుతూ ఉంటావు. చనిపోయిన నీ వాళ్ళు దెయ్యాలైపోయారు అనుకుంటావు. చచ్చిపోయి ఇక్కడే తిరుగుతున్నారు, ఆ ఇంటి చుట్టూరునే తిరుగుతుందంట, ఆ ఇంటి చుట్టూరుని తిరుగుతున్నాడు. ఎవరైనా చనిపోతే చూడండి ఆ చుట్టుపక్కలకి వెళ్ళరండి. అదేంటో, ఎందుకు ఇలాంటి పరిస్థితి అంటే చనిపోయిన వారు ఎలా లేస్తారో అన్న సంగతి సమాజానికి తెలీదు. క్రైస్తవుడు నీకు నేర్పిస్తున్నాడు దేవుడు ఆ పాఠం. చూడండి ఒకసారి. వారెట్టి శరీరంతో వస్తారని ఒకడు అడుగును, దేవుడు అంటున్నాడు, ఓ అవివేకి, ఒక్కసారి చూడు విత్తనం, నీవు విత్తునది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. ఒక మామిడి కాయ తిన్న తర్వాత, మామిడి పండు తిన్న తర్వాత ఆ టెంక, ఆ మామిడి టెంక నేలలో నువ్వు పాతుతున్నావు, ఒక్క టెంక పాతుతున్నావు మామిడి టెంక, ఆ లోపల భూమి లోపల ఏమవుతుందో తెలుసా? కుళ్ళిపోయి కృషించిపోయి చచ్చిపోయి ఆ పాత టెంక దేహము విడిపోయి లోపల నుండి ఒక అందమైన శరీరం బయటకు వస్తుంది, ఒక మొక్క వస్తుంది బయటికి. నీవు విత్తునది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. నీవు విత్తిన దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుతున్నావు కానీ దానికి ఒక శరీరము పుడుతుంది. ఇదిగో నువ్వు ఏ విత్తనము వేసినా ఆ విత్తనము భూమిలో పడి కుళ్ళిపోయి చచ్చిపోయి దాని నుండి ఒక నూతన దేహము, నూతన శరీరము, నూతన ఆకారం బయటకు వస్తుంది. ఇంకా మొక్క రాకముందు టెంక భూమిలో పాతి పెట్టిన తర్వాత మొక్క వచ్చే 2 రోజుల ముందు చూడండి కుళ్ళిపోయి కంపు కొడుతుంది టెంక. అది అలాగే వదిలేయండి, అందమైన మొక్క బయటకు వస్తుంది. ఒకటే శరీరం, మారింది ఆకారం, అదే శరీరం. ఆ టెంక అంతెందుకంటే మీకు ఈజీగా గుర్తు రావడానికి చెప్తాను. సీతాకోక చిలక అంటే ఎంతమందికి ఇష్టం? చాలామందికి ఇష్టం కదా, చాలామందికి ఇష్టం సీతాకోక చిలక. అది ఎగురుతుంటే చాలా పట్టుకోవాలని పరిగెడతా తూనీగా తూనీగా అంటే ఒకవేళ అది మనం పట్టుకుని దాచుకోలేక బొమ్మలు వచ్చే బీరువలు కంటించుకుంటాం, గోడలు కంటించుకుంటాం. సీతాకోక చిలుకలు చిన్న చిలక, పెద్ద చిలక, ఇంకో పెద్ద చిలక, అలా ఆకారం పెద్దకి, అవునా కదా? ఆ సీతాకోక చిలుకగా మారకముందు ఆ ఆకారం ఏంటో తెలుసా? గొంగలి పురుగు. ఇక్కడే ఉండేదండి, పెద్ద మొలక చెట్టు ఉండేది, ఇక్కడే ఉండేది, ఏ మూలే ఉండేది. నా చిన్నప్పుడు మొలక చెట్టు, ఊర్లో వాళ్ళందరూ కోసుకుని వెళ్ళేవారు ములక్కాయలు. అంత విస్తారమైన కాపు కాసేది మా తాతయ్య నానమ్మలు ఉన్నప్పుడు ఇక్కడ. అదే మొలక చెట్టుకు గొంగళ్ళు కూడా వచ్చేసేవి. అప్పుడు మంట వేసి మరి కాల్చి తగలబెట్టేసేవారు గొంగళ పురుగుల్ని. దాన్ని చూస్తే కంపరం, ఆ భయంకరమైన శరీర ఆకృతి, ఆ ముళ్ళులాగా వెంట్రుకలు, దాని ఆకారం చూస్తే వాంతి వచ్చేస్తుంది. అదే గొంగళి పురుగు సజీవ సమాధి అయి సమాధిలోనికి వెళ్ళిపోయి మట్టితో గూడు కట్టేసుకుని చచ్చిపోయి సీతాకోక చిలుకగా ఎగురుతూ బయటకు వస్తుంది. నువ్వు చూచిన సీతాకోక చిలుక ఒకప్పుడు గొంగళి పురుగు, అది గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారుతుంది. ఇదిగో అందమైన ఆకారంతో కనబడే ఆ చెట్టు, ఆ మామిడి చెట్ట, లేకపోతే ఇంకొక చెట్ట విత్తనం భూమిలో చచ్చిపోయి కుళ్ళిపోయి దాని నుండి ఒక అందమైన శరీరం వస్తుంది. ఇది నీ కళ్ళ ముందు దేవుడు పెట్టిన రుజువు, కళ్ళ ముందు దేవుడు పెట్టిన రుజువు. అంటే ఈ దేహము మట్టిలో పాతి పెట్టబడిన తరువాత
మరొక అందమైన శరీరం రాబోతుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పరేంటి? రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసామంటారేంటి? ఇంకో 2 నిమిషాలు ప్రార్థన చేసేస్తాం. దేవుని బిడ్డలారా, అది ఏ గింజ అయినను సరే పుట్టబో శరీరమును విత్తుటలేదు, అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును. ఇదిగో నువ్వు పాదుతున్న మామిడి టెంకకు శరీరం ఇచ్చేది ఎవరో తెలుసా? నువ్వు అనుకుంటున్నావు రోజు నీళ్ళేస్తున్నాను, మట్టిలో పాతిపెట్టి రోజు నీళ్ళేస్తుంటే అది మొక్క వచ్చేసింది, అబ్బా నేను పెంచిన మొక్క ఎంత కాపు కాస్తుంది అని అనుకుంటున్నావేమో. నువ్వు పెంచింది కాదు అది. నువ్వు పెంచింది భూమికి సారం ఇచ్చింది దేవుడు, మొలక మొలిపించింది దేవుడు, ఆ మొక్కను పెంచింది దేవుడు, ఆ చెట్టును పెంచింది దేవుడు, నీకు ఆ చెట్టు నుండి ఫలాలు ఇస్తున్నది దేవుడు. ఇంత ఇచ్చిన దేవునికి నువ్వేం చేస్తావు తెలుసా? ఒక్క కాయ కోసి ప్రథమ ఫలమని ఒక్కటి దేవుని మొహాన పడేసి మిగతా పళ్ళని నువ్వు తినేస్తావు. మిగతా అన్ని నీకే. ఒకే ఒక్కటి దేవుని దగ్గర. చూడండి, పొద్దున్న హోటల్లో ఏం చేస్తాడో తెలుసా? ఇడ్లీ వేసి ఒక ఇడ్లీ దేవుని దగ్గర పెట్టి, దేవుడా తీసేసుకుని ఒక్క ఇడ్లీ తినే, నువ్వు మిగతా ఇడ్లీలన్నీ మాకే. చూసారా? ఆ చెట్టుకు పండ్లు కాయించినది దేవుడు, ఆ చెట్టును అంత దాని చేసింది దేవుడు. ఓకే, నువ్వు ఆనందంగా తినాలని, తృప్తి పొందాలని తిన్న తర్వాత నువ్వేమైనా గుర్తుపెట్టుకున్నావా? ఈ పండునిచ్చింది దేవుడే అని ఏమైనా గుర్తుపెట్టుకున్నావా? అమ్మని టెంక కూడా పిప్పి చేసి చీకేసి ఎంత. ఒక ఆవిడ అంటుంది, నా చిన్నప్పుడు మామిడి టెంకలు ఎలా తినేవారో తెలుసా? అది అంట దానికి తెల్లగా గుండైపోవాలంట అది. ఇప్పుడంట మాజా మాజా అని అడుగుతున్నారట. ఏమడుగుతున్నారు? ఒరే, మజా తాగితే అది కెమికల్, ఎన్నో రోజులు ఉండడానికి అందులో కెమికల్ కలుపుతారా, తాగితే లోపల ఏదో అవుద్దిరా. అసలు ఒరిజినల్గా మజా అనేది ఆ మ్యాంగో, ఆ మామిడి పండు అనేది తింటేనే రుచి. నా చిన్నప్పుడు ఎలా తినేవాళ్ళమో తెలుసా అని మాట్లాడుతుంది ఒక లేడీ. టెంక పీసి పిప్పు చేసేసి తెల్లగా చేసేసి నాకేసి గీరేసి అలా తినాలరా. ఓకే అబ్బా, నువ్వు అంత తృప్తిగా తినడానికి ఆ పండుని ఇచ్చింది ఎవరో తెలుసా? ఏమైనా కృతజ్ఞత ఉందా దేవుడంటే? ఒకటి మాత్రం ప్రథమ ఫలమైన దేవుని మొహాన్ని పడేసి ఆ పండ్లు ఇచ్చిన దేవుణ్ణి మరిచి, నేను పెంచిన చెట్టు అండి అంత కాపు కాసిది అనుకుంటున్నారు. అలా మళ్ళీ కాళ్ళు ఇలాగ ఎగరేస్తాడు. నువ్వు విత్తిన ఆ విత్తనానికి శరీరం ఇచ్చింది ఎవరు? ఇదెంత వాస్తవమో దేవుని బిడ్డలారా. ఇదిగో ఈ శరీరము విత్తబడి కింద అంటున్నాడు చూడండి, ఆ మాట ఎంత బాగుంటుంది చూడండి. 42వ వచనం నుంచి చూడండి. మృతుల పునరుద్ధానము అలాగే, మృతుల పునరుద్ధానం అలాగే, మృతుల పునరుద్ధానం అలాగే. దేహము పాతి పెట్టబడిన తరువాత చూడు, విత్తనము విత్తిన తర్వాత అందమైన ఆకారం, ఒక క్రొత్త ఆకారం ఎలాగైతే మహావృక్షముగా బయటకు వస్తుందో, మృతుల పునరుద్ధానము కూడా అలాగే. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. క్షయమైపోయిన ఈ శరీరం అంటే అనగా మృతతుల్యమైపోయింది, జీవము లేని దానిగా ఈ శరీరం విత్తబడి లేదా కప్పెట్టబడి పాతిపెట్టబడి ఎలా వస్తుందట? అక్షయమైనదిగా, అక్షయమైన నాశనము లేని శరీరముగా బయటకు వస్తుంది. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరము విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఇదిగో మీరు ఈ భూమి మీద బ్రతుకున్న ఈ 70, 80 లేదా ఈ 100 సంవత్సరాల కాలంలో ఈ దేహానికి ఏదో అవసరమైన అన్ని సమకూరుస్తున్నారే. ఈ శరీరానికి ఎన్నో అవసరమైన అన్ని సమకూరుస్తున్నారు. భోజనము, బట్ట, ఇల్లు, వాకిలు అన్నీ సమకూరుస్తున్నారు. వద్దని దేవుడు ఏం చెప్పలేదు. నీకు భోజనం అవసరం, బట్ట అవసరం, నీకు ఇల్లు అవసరం. దీనికోసమే నువ్వు ఆలోచిస్తున్నావు, దీనికోసం ఆలోచిస్తున్నావు. ఈ ఈ జీవితకాలము 19వ వచనం చూడండి ఒకసారి. ఇదే 15-19 అక్కడ ఏమంటున్నాడు? ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల
మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందమంటున్నాడు. నేను అన్నాను లేదని మాట. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైతే ఈ జీవిత కాలంలో 60-70 సంవత్సరాల కాలం వరకు మాత్రమే మీరు ఆలోచించి ఈ 60-70 సంవత్సరాల బ్రతుకు కోసమే ఒకవేళ దేవుని మీరు నమ్ముకుని ఉండుంటే ఈ బ్రతుకు కాలంలో మీ అప్పులు తీరుతాయనో, మీ ఇబ్బందులు తొలగిపోతాయనో, మీకు ఆశీర్వాదాలు వస్తాయనో, లేక ఏదో దొరుకుద్దనో, ఆనందంగా హాయిగా జీవించడం కొరకు కేవలం ఈ 70-80 సంవత్సరాల జీవితం కొరకు మాత్రమే నువ్వు జీవిస్తే మనుషులందరికంటే క్రైస్తవుడా నువ్వు గొప్పవాడు అనలేదు, దౌర్భాగ్యుడు అంటున్నాడు. అంటే నువ్వు బ్రతకాల్సింది ఈ భూమి మీద 70-80 సంవత్సరాల జీవితం కొరకు కాదు. రాబోయే ఉన్నతమైన జీవితం ఒకటి ఉంది, శాశ్వతమైన జీవితం ఉంది, అక్షయమైన జీవితం ఉంది, నాశనం లేని శరీరం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరో ఒకరో ఇద్దరు లేపారు, మిగతా వాళ్ళ చేతులన్నీ అలాగే ఉండిపోతాయి. ఇంక లేవా, ఇప్పుడు లేవకపోతే ఇంకెప్పుడు లేవేమో. ఎత్తండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. నువ్వు ఆలోచిస్తున్నావు ఈ దేహానికి ఇల్లు కావాలని, ఈ దేహానికి బట్ట కావాలని, ఈ దేహానికి తిండి కావాలని. ఎంతటి తాగలేదు, ఈ దేహానికి చెవులీలు పెట్టాలి, ముక్కులకు పెట్టాలి. చెవులు ఒకటి మాత్రమే, చెవికి ఇక్కడో కన్నం, ఇక్కడో కన్నం, ఇక్కడో కన్నం, 4-5 కన్నాలు పెట్టాలి. ముక్కుకి ఇక్కడొకటి, ఇక్కడొకటి, మధ్యలో ఒకటి. తిండి బట్ట ఇల్లు మాత్రమే కాదు, ఖచ్చితంగా బంగారం ఉండి తీరాలి. కనీసం ముక్కు పొడకంతన్నా ఉంటే బాగున్ను అనుకుంటారు. ఆ రోజు చెప్తే నువ్వు కొనలేదు, కాసు 3000 ఉన్నదప్పుడు కొనలేదు, ఇప్పుడు 1,00,000 రూపాయలు అయ్యింది. ఏంటి? బంగారం కోసం. చూసారా దాని మీద ఎంత ఆశ. ఏమండి, కనీసం చేతికి బంగారపు గాజు లేకపోతే సమాజంలోకి వెళ్ళలేము. ఈ సమాజం కూడా అలాగే తగలడ్డది. ఎంత ఉద్యోగం చేస్తున్నా మెల్లో చైన్ కూడా లేదా నీకు అని అంటారు. అనే సమాజం వాళ్ళ కోసం మనం వాతలెట్టేసుకుంటూ ఉంటాం. ఇంత ఉద్యోగం చేసి, ఇంత పని చేసి, కనీసం ఇంత చెవిలి బంగారం లేదు. చూడండి, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు తీస్తారండి, ఏదైనా పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు తీస్తారు బీరువాలు. ఆ బీరువా కూడా అలాగే తయారు చేసి ఇస్తాడు. బీరువా తలుపులు ఇలా తీయగానే అరలన్నీ ఉంటాయి, మధ్యలో ఒక డబ్బా లాంటి అర ఉంటుంది. ఆ డబ్బా లాంటి అరని ఇలా తెరవగానే అక్కడ తాగడు, మళ్ళీ లోపల ఇంకొక చిన్న లోపల సీక్రెట్ ఏదో ఉంటుంది, దాన్ని తెరిచి దాన్ని ఇలా లాగి లోపలికి చూసి ఆ ముద్దంతా, ఆ బ్యాగ్ అంతా. చూడండి, బంగారం కొన్నప్పుడు వాడు చక్కగా ఒక గులాబీ పేపర్లో చుడతాడు, ఆ గులాబీ పేపర్ని ఒక పరసలో పెడతాడు, ఆ పరసలో ఒక సంచి పెడతాడు, ఇలా లాగితే ఆ సంచి మూట లోపలికి. అవునా కదా? ఆ బీరువాలు సీక్రెట్ లాకర్లో మళ్ళీ అక్కడ పెడితే ఎవరైనా ఎత్తుకుపోతారేమో, లోపలికి చెయ్యంతా లోపలికి అలా తోసేసి అలా దాస్తాం. ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మెరిచిపోతారు. ఉన్నప్పుడేమో మామూలు అప్పుడేమో శివుడు ముక్కులు వేసుకుని, చింపుడు జుట్టు వేసుకుని, నైటీలు వేసుకుని ఊర్ల మీద తిరుగుతూ ఫంక్షన్లకు మాత్రం మా మోరులాగా తయారైపోయి వెళ్ళిపోతాం. ఉండాలి, ప్రతి ఒక్కరికి ఉండాలి. నేను ఉన్న వాళ్ళని అంటున్నానని ఏమనుకోదు దయచేసి. ప్రతి మనిషికి కోరిక ఉంది, ప్రతి మనిషికి శరీరానికి అవసరమైన ప్రతిదీ కావాలనుకుంటారు, కాదనడం లేదు. కానీ అంతవరకే నువ్వు ఆలోచించి వదిలేస్తావు, అంతవరకే ఆగిపోయావు. ఈ జీవితం తర్వాత ఒక ఉన్నతమైన జీవితం ఉంది, దానికోసం ఇప్పుడు ఆలోచించావు చెప్పు. ఈ శరీరానికి సొంత ఇల్లు ఉండాలని ఆలోచించి కట్టావు. మరి మరణించిన తర్వాత ఈ దేహాన్ని విడిచిపోయిన ఆత్మకు ఏ ఇల్లుంది? ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఎక్కడ నివాసం ఉండాలి ఆత్మ? చెప్తున్నాడు చూడండి దేవుని బిడ్డలారా. ఎక్కడున్నాం మనం? మృతుల పునరుద్ధానం, శరీరం మృతుల పునరుద్ధానం, అలాగే అక్కడ ఉన్నాం కదా. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. 43 వచ్చింది. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ఇప్పుడు ఆ శరీరం నీకు కావాలి. ఈ జీవితకాలం చిన్నదే, 60, 70 లేదా 80 సంవత్సరాలు. ఈ చిన్న జీవితకాలం కొరకు ఎంతో కాలం కష్టపడుతున్నావు, నువ్వు ఎంతో సంపాదిస్తున్నావు. కానీ ఈ దేహాన్ని విడిచిన తర్వాత శాశ్వత కాలం బ్రతకాల ఆత్మ. మరి ఆ ఆత్మకు దేహం ఏది? ఆత్మకు నివాసం ఏది? ఆత్మకి ఇల్లేది? ఇది ఇవ్వడానికే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అంటున్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములున్నవి. నేను వెళుతున్నాను, వెళ్ళి స్థలము సిద్ధపరుస్తాను. నేను ఎవరికి ఇయ్యగోరుదునో వారికే ఇస్తాను.
ఆ నివాసాలు ఎవరికి ఇవ్వాలో నేను డిసైడ్ చేయాలి. అందుకన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేనే ఇవ్వాలి. మీ ఇష్టానుసారంగా బ్రతికితే నిల్లు, మీకు స్థలం ఉండదు అక్కడ, నివాసం పాతాళంలో పడుతుంది. అక్కడ నా తండ్రి ఇంటి అనేక నివాసాలు ఉన్నాయి. ఆ నివాసాలలో మీకు కేటాయించాలి ఒక స్థలం. ఆ కేటాయించాలంటే కేటాయించే నేను నీకు డిసైడ్ చేయాలి. ఆ కేటాయించవలసిన నేను చెప్పినట్టుగా భూమి మీద నువ్వు బ్రతకాలి. ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. ప్రార్థన చేయడానికి మాత్రం మనకి ఏ నొప్పి ఉండదు. ఉంటుందా? ప్రార్థనే కదండి. ఏడవాలంటే ఏడ్చేస్తాం, చిన్నగా ప్రార్థన చేయాలన్నా చేసేస్తాం, పెద్దగా చేయాలన్నా చేసేస్తాం. కొంతమందికి ప్రార్థన ఇస్తేనే అది ముగింపు ప్రార్థన ప్రారంభ ప్రార్థన తెలియదు. అన్నీ చదివేస్తుంటారు. ప్రభువా మా సంఘంలో ప్రభువా పలానా వాళ్ళకి అది ప్రభువా, పలానా వాళ్ళకి ఇది ప్రభువా, ప్రభువా మా తోడి కొడలు ప్రభువా, ప్రభువా మా మాంగారు ప్రభువా మా తాతయ్య ప్రభువా చదివేస్తూ ఉంటారండి. ప్రార్థన చేయడానికి వచ్చే ఆదివారం చెప్తాను, చర్చిలో చెప్తాను. ప్రార్థనకు కూడా మనం ఎలా సిద్ధపడాలో దేవుడు ముందే నిర్ణయించాడు. తెలుసా? ఏది పడితే చేయకండి. ఇది మీకు చెప్పలేదేమో. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా ఏదో ఎవరినో ఏదో అంటున్నానని అనుకుంటారేమో. బైబిల్లో రాయబడి ఉన్న సంగతులు నువ్వు ఎలా ప్రార్థన చేయాలో కూడా దేవుడు నిర్ణయించాడు. అలాగే చేయాలి. అప్పుడేమంటాడు? అందరి ప్రార్థనలు ఏమంటాడు? పాపుల మనవి దేవుడు ఆలకించడంటే అందరి ప్రార్థనలు అంటాడా? విన్నాడు. నీతిమంతులు ప్రార్థన ఆయన అంటాడు. నీతిమంతులు ఎలా చేయాలో నేర్చుకోవాలి. ఇది పక్కన పెట్టండి. ప్రభువా ప్రభువా నన్ను పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోకమందున్న తండ్రి చిత్తము చొప్పున చేయువాడే ప్రవేశించడు. పరలోకమందున్న తండ్రి చిత్తమేది నీకు తెలుసా? ఒక అమ్మాయి ఫోన్ చేసింది నాకు. యూట్యూబ్లో ప్రసంగాలు చూస్తూ ఉండగా కింద నెంబర్ వచ్చింది. అయ్యగారు మీరు ప్రవచనాలు ఏమైనా చెబుతారా అండి? నేనేం చెప్పనమ్మా. అది కాదు అయ్యగారు, మీ ప్రసంగం చూసాం, మీరేమైనా ప్రవచనాలు చెప్తారేమో అంటే, అసలు ఏంటి సంగతి చెప్పామంటే, అయ్యగారు నాకు ఎలాంటి భర్త వస్తాడో ప్రవచనం చూసి చెప్తారా అని అడిగిందండి. ఎలాంటి భర్త వస్తాడో ఆవిడికి నేను ప్రవచనం చూసి చెప్పాలంట. అమ్మా ఏం చేస్తున్నాను అంటే, నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండి. అమ్మ నువ్వు చదువుకున్నప్పుడు కానీ, 10th కానీ, ఇంటర్లో కానీ, డిగ్రీలో కానీ, అదే బీటెక్ ఏదో టెక్ చేస్తారు. టెక్ ఎక్కువ కదండి, వాళ్ళకి టెక్ చేస్తారు కదా. ఆ టెక్ చేసినప్పుడు ఖచ్చితంగా అమ్మ ఎవరన్నా ప్రేమించావా తల్లి అంటే, ఎందుకు ప్రేమించి నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడండి. నీకు బాయ్ ఫ్రెండ్ ఉంటే దేవుడిని అడిగి మళ్ళీ ఇంకో భర్త కోసం అడగాల నేను. ఆల్రెడీ ఆమెకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట, కానీ ప్రవచనం చూసి ఎలాంటి భర్త వస్తాడో చెప్పాలంట. అదేంటమ్మా అంటే, ఈయన బాయ్ ఫ్రెండ్ అండి, ఆయన భర్త అండి. చూసారా? అంటే దేవుణ్ణి ఎందుకు ఉపయోగించుకుంటున్నారన్నమాట. ఒక పుట్టినరోజు వేడుకకు వెళ్ళాను ఒక చోట. పుట్టినరోజు ప్రసంగం అయిపోయింది, భోజనం పెట్టారు. తిరిగి చివరిలో పంపించినప్పుడు ప్రార్థన చేయాలి కదా, చేస్తున్నాను. చేసే ముందు అంటుంది తల్లి, అయ్యగారు మా బిడ్డ ఎడల, మా కొడుకు ఎడల దేవుని చిత్తం ఎలాగుందో ఆ విధంగా జరగాలని ప్రార్థన చేయండి అంటుంది. ఆల్రెడీ ప్రసంగం అంతా ఆయన చిత్తం గురించి చెప్పాను నేను. అమ్మా ఇది ఆయన చిత్తం, నీ కొడుకు ఎడలు ఇది ఆయన చిత్తం అని ఆల్రెడీ రాయబడి ఉన్నదంతా చెప్పా. మళ్ళీ ఏమడుగుతుంది ఆవిడ? నా కొడుకు ఎడలు దేవుని చిత్తం ఎలాగుందో, అది డాక్టర్ అవ్వాలనుందో, ఇంజనీర్ అవ్వాలనుందో, ఇంకా యాక్టర్ అవ్వాలనుందో, ఎలా అవ్వాలనుందో దేవుడు ప్రార్థించడు ప్రభు అంటే దాని అర్థం ఏంటన్నమాట? నీ మధ్యలో ఉన్న ఇష్టమంతా దేవుని చిత్తంగా నువ్వు ఊహించుకుని, దేవుని చిత్తం ఏదో రాయబడింది కదా, ఆయన చిత్త ప్రకారం భూమి మీద నువ్వు బ్రతికినప్పుడే కదా నువ్వు పరలోకం వెళతావు. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడానికి ప్రభు చెప్తున్నాడు. నేను చెప్పడం విజయ్ కుమార్ చెప్పాడు అనకండి. ఆయన చిత్తము చొప్పున చేయువాడే పరలోకం చేరతాడు. ఈ భూమి మీద 60-70 సంవత్సరాల జీవిత కాలంలో నీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మరణించినంత వరకు నువ్వు క్రీస్తుని విశ్వసించి వారం గుడికి వెళ్ళినంత మాత్రాన కాదు, అలా వెళ్ళొద్దని ఉండదు. వెళ్ళిన తర్వాత ఆయన చిత్తం ఏదో తెలుసుకుని బ్రతుకు. అలా నీకు ఆయన మరొక దేహాన్ని ఇవ్వడానికి, అనేక నివాసములున్న ఆ నివాసాన్ని దీని మీద ధరింపచేయడానికి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ముగిస్తాను ఈ మాట చెప్పి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూడండి. ఆ నివాసం ఏంటో చెప్పేస్తున్నాడు అక్కడ. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము, మన గుడారమైన ఈ నివాసం అనగా ఈ శరీరం గురించి చెప్తున్నాడు. భూమి మీద మన గుడారం ఏది? ఈ దేహం.
శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. యేసు చెప్పాడు పరలోకంలో అనేక నివాసాలు ఉన్నాయని. అదే ఇది, చేతి పని కాదది, దేవుని చేత కట్టబడినది. అది దేవుని చేత కట్టబడినది, చేతి పని కానిది, నిత్యమైనది నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు ఆ నివాసము, మన నివాసము ఇదిగో ఈ మధ్యమైన క్షయమైపోయి ఈ దేహము మీద మనం ధరించుకోబోతున్నాము క్రీస్తు రాకడలో. ఈ గుడారములోనున్న మనము 3వ వచనం, భారము మోసుకుని మూలుగుచున్నాము, యుద్ధ దినములా గడుపుతున్నాము. ఇది తీసివేయవలనని కాదు గాని మధ్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసమును దీని మీద ధరింపజేసుకొనిచున్నాము. పరలోకములో ఉన్న నివాసాలు ఏంటో తెలుసా? మహిమ శరీరాలు, మహిమ దేహాలు ఉన్నాయి పరలోకములో. నీకు అది నువ్వు పొందుకోవాలంటే జగన్ ఇల్లు ఇస్తానన్నాడు. నిన్ను పాటలు పడ్డావు, ఎన్ని డబ్బులు కట్టావు, ఎంత ప్రయాసపడ్డావు, ఎన్నిసార్లు తిరిగావు, సచివాలయం చుట్టూరు ఎన్నిసార్లు తిరిగి ఉంటావు. జగన్ ఇల్లు కోసమే అన్నిసార్లు తిరిగావే నువ్వు. పరలోకంలో నివాసాలు ఉన్నాయట. అది నాశనము కాని నివాసమట. మనుషుల చేతితో చేసిన పని కాదటది, దేవుని చేత కట్టబడిన నివాసమటది. నిత్యమైనదట, నాశనం లేదట. ఈ నివాసమైనా కూలిపోద్దేమో, ఈ నివాసమైన దేహమైన కుళ్ళిపోతుందేమో. దేవుని చేత కట్టబడిన ఆ నివాసం కుళ్ళిపోదు, కృషించిపోదు, నాశనము కాదు, శాశ్వతమైన జీవము కలిగిన నివాసం పరలోకమందు దేవుని చేత కట్టబడినది మనకున్నది. అది దీని మీద ధరించుకోవాలి. యేసు వచ్చినప్పుడు సమాధుల్లో నుంచి లేస్తారని వింటున్నాను, చూశారు, అప్పుడు అది ధరించుకోవాలి. అందుకోసం నువ్వు ఇప్పటి నుంచి ఆలోచించాలి. ఎక్కడుంది నీకు ఆలోచన లేదు. నీ పరిస్థితుల్లో నువ్వు చిక్కుకుపోయావు, నీ బాధల్లో నీకు చిక్కుకుపోయావు, నీ శ్రమల్లో కూరుకుపోయావు. అందుకే యేసు ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు మరణించి తిరిగి లేచి ఇదిగో ఇలా ఉండబోతుంది దేహం అని రుజువు సాక్ష్యముగా ఆయన ముందుగా లేచాడు. నిద్రించిన వారిలో ప్రథమ ఫలము క్రీస్తు. ఆ తర్వాత వరుస ప్రకారం లేస్తారట. మొదటిగా ఎందుకు లేచాడో తెలుసా? యేసుక్రీస్తు వారు భూమి మీద చనిపోయిన వారిలో మొట్టమొదటిగా పునరుద్ధానుడై లేచి ఇక మరణము లేకుండా శాశ్వతమైన జీవము కలిగి పరలోకములో సింహాసనం మీద ఉన్న ఆ దేవుడు ముందుగా భూమి మీద తిరిగి లేచి సాక్ష్యముగా చూపించాడు. యేసు మృతి పొంది తిరిగి లేవనేడలా మనము కూడా లేవమని సాక్ష్యం ఇస్తాడు. అదే ఆయన లేచాడు కనుక మనము లేస్తాం. ఇదిగో మరొక జీవితం లేదనుకుంటున్నావేమో, ఇదే జీవితం అనుకుంటున్నావేమో, ఇక్కడితోటి నీ బ్రతుకు అయిపోయింది అనుకుంటున్నావేమో. ఈ కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు, బాధలు, ఇరుకులు, బాధ్యతలు, బంధాలు, అప్పులు, బాధలు ఇదే జీవితం అనుకుంటున్నావేమో. కాదు, ఇది కొంతకాలమే. ఒక్కసారి దేవుని మీద దృష్టి పెట్టి యేసు వైపు చూడు, సహించు, కనిపెట్టుకుని ఉండు. నీకు మరొక ఉన్నతమైన జీవితం ఇవ్వబోతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరొక ఉన్నతమైన జీవితం ఇవ్వబోతున్నాడు. అది ఇవ్వడానికే యేసు భూమి మీద సిలువ వేయబడ్డాడు, సిలువపై ప్రాణం ఇచ్చాడు. మీకు సంగతి గుర్తు చేస్తాను దేవుని బిడ్డలారా. ఆయన సిలువపై గట్టిగా అరిచి బాధను అనుభవించాడండి. ఏంటో తెలుసా? గట్టిగా అరిచి, తండ్రి నా చేయి ఎలా విడిచితివి. భూమి మీద శరీరధారిగా వచ్చిన ఆయన చేతిని మహామహిమలో ఉన్న ఆ మహోన్నతుడు చెయ్యి విడిచిపెట్టేశాడట. ఎందుకో తెలుసా? ఎప్పుడు యేసుక్రీస్తు వారు ఎప్పుడు ప్రార్థన చేసిన, తండ్రి నీ యందు నేనును, నా యందు నీవును ఉన్న ప్రకారము అని మాట్లాడతాడు. నాతో నీవున్నావు, నీతో నేనున్నాను, మన ఇద్దరం ఏకమై ఉన్నామని మాట్లాడిన యేసుక్రీస్తు వారు సిలువ మీద మాత్రం ఆ క్షణాలలో తండ్రి నా చేయి ఎలా విడిచితివి అన్నాడు. ఎందుకన్నాడు తెలుసా? ఆ క్షణములో ఆయన చేయి దేవుడు విడిచిపెట్టకపోతే నీవు రక్షింపబడవు. ఆ సమయంలో యేసుక్రీస్తు చేయి దేవుడు విడిచిపెట్టకపోతే నీకు రక్షణ లేదు. ఆ సమయంలో యేసు చేతిని దేవుడు విడిచిపెట్టకపోతే ఆయన మరణించాడు. ఆయన మరణించకపోతే తిరిగి లేవడానికి ఉండదు. తిరిగి లేవకపోతే నీకు పునరుద్ధానం లేదు, నీకు శాశ్వతమైన జీవితం లేదు. అలా నిన్ను పరలోకపు కుమారునిగా, పరలోకపు తనయునిగా మార్చడానికి, శాశ్వతమైన జీవం ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు సిలువలో తండ్రి ఎంత బాధ, ఎంత వేదనో తెలుసా? ఏమండి,
ముందటి రాత్రి ఆయన పట్టుకున్నారు. అప్పటి నుంచి గొలుసులతో కట్టి లాక్కెళ్తున్నారు. అప్పటి నుంచి 6 విచారణలు, తెల్లవారి వరకు అర్ధరాత్రి యూదులు విచారణ చేయరు. కానీ ఆయన మీద అన్యాయపు తీర్పునివ్వాలని అన్యాయంగా కుట్ర చేసి 6 తీర్పులు రాత్రి నుండి కొరడాలతో కుట్టారు, బెత్తములతో కుట్టారు, ముండ్ల కిరీటం పెట్టారు, అరిచేతులతో చరిచారు, గడ్డం పట్టుకు లాగారు, ఉమ్మి వేశారు. అక్కడతో ఆగలేదు. భారమైన సిలువ మోపి ఎత్తైన కొండ మీదకు నడిపించారు. అక్కడితో ఆగలేదు. సిలువకు మేకులు కొట్టేశారు, కాళ్ళకు చేతులకు. భయంకరమైన వేదన. ఆ సమయంలో ఆయన ఆ వేదన భరిస్తూ గట్టిగా అరిచాడు, తండ్రి నా చేయి అలా విడిచితివి. ఎందుకు విడిచిపెట్టాడు తెలుసా? నీ కొరకు, నా కొరకు యేసు చేతిని దేవుడు విడిచిపెట్టేశాడు. చూడండి పాట. ప్రార్థనతో సెలవు తీసుకుందాం. 2వ చరణం పాస్. విడచితివి నా దేవా, నా చేయేల విడచితివి దేవా, నా చేయేల విడచితివి నా దేవా, నన్నేల ఇలా విడచితివి. ప్రతి క్షణం ప్రభు యేసుతో ఉన్న దేవుడు, ఆ సమయం ఎందుకో చేయి విడచినాడు. ప్రతి క్షణం ప్రభు యేసుతో ఉన్న దేవుడు, ఆ సమయం ఎందుకో చేయి విడచినాడు. ప్రభు యేసుని మాటలో పరమార్థం తెలుసుకో. తండ్రి తనయుల మధ్య ఎడబాటు ఎందుకో. ప్రభు యేసుని మాటలో పరమార్థం తెలుసుకో. తండ్రి తనయుల మధ్య ఎడబాటు ఎందుకో. తండ్రి తనయుల మధ్య ఎడబాటు ఎందుకో. దేవా, నా చేయేల విడచితివి నా దేవా, నన్నేల ఇలా విడచితివి. మన పాపములను యేసు సిలువగా మోసెను, మన అపరాధములను తండ్రి శాపముగా మోపెను.
మన దోషములను యేసు సిలువలో భరించెను, మన శాపములను తండ్రి నేరముగా ఎంచెను. మన పాపములను యేసు సిలువగా మోసెను, మన అపరాధములను తండ్రి శాపముగా మోపెను, మన దోషములను యేసు సిలువలో భరించెను, మన శాపములను తండ్రి నేరముగా ఎంచెను. నిన్ను క్షమించుట కొరకే తండ్రి యోచించెను, నిన్ను రక్షించుట కొరకే యేసు చేయి విడచెను, నిన్ను ప్రేమించుట కొరకే తన ప్రియుని మొత్తెను, నిన్ను తనయునిగా చూచుటకే తన తనయుని విడచెను, నిన్ను తనయునిగా చూచుటకే తన తనయుని విడచెను. దేవా నా చేయి ఎలా విడచితివి, నా దేవా నన్నేల ఇలా విడచితివి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన చేతిని ఎందుకు విడిచిపెట్టేశాడు? ఒక చరణంలో మీరు విన్నారు, మనకు రక్షణ ఇవ్వాలంటే, మనం రక్షింపబడాలంటే, భూమి మీద ఈ పాప భూయిష్టమైన జీవితం మట్టిలో కలిసిపోయిన తర్వాత మరలా ఉన్నతమైన జీవితం మనం పొందుకోవాలంటే యేసు సిలువపై మరణించాలి, సమాధి చేయబడాలి, మూడవ దినమున తిరిగి లేవాలి. ఆయన పునరుత్థానుడైతేనే కానీ నీకు పునరుత్థానం లేదు కనుక ముందుగా తన ప్రియకుమారుడైన యేసుని సిలువపై బలిచ్చాడు నీ కొరకు. అలా ఆయనను బలివ్వాలంటే ఆయన చేతిని విడిచిపెట్టేలా సమయంలో చూడండి, ఏ తండ్రి అయినా తన కుమారుడి చేతిని విడిచిపెడితేనే కానీ ఆ కష్టమేదో ఆ కుమారుడికి తెలియదు. తండ్రి ఎంత కష్టపడుతున్నాడో కొడుకుకి తెలియాలంటే, నేను కష్టపడి బ్రతకాను, నా పిల్లలు ఏ కష్టం అనుభవించకూడదని తల్లిదండ్రులు అనుకోకూడదండి. నేను ఎంత కష్టపడ్డాను, నా కొడుకు ఏ కష్టం పడకూడదు, నా కూతురు ఏ కష్టము అనుభవించకూడదు అని నువ్వు అనుకుంటే వాళ్ళు నీ కష్టాన్ని గుర్తెరగక సోమరిపోతుల్లా నీవు ఎంత కష్టపడ్డావో తెలియక బ్రతుకుతారు వాళ్ళు. అందుకే చూడండి, చాలా ఇళ్లల్లో సర్దుబాటు ఉండదు. వాళ్ళ నాన్న ఎంత కష్టపడుతున్నాడో, ఎన్ని బాధలు ఉన్నాయో, ఎన్ని అప్పులు ఉన్నాయో, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, ఎంత శ్రమపడితే ఈ స్థితిలో ఉన్నాము అని పిల్లలకు చాలామందికి తెలియదండి. అందుకే ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటారు. వేసిన లైట్లు ఆపరు, వేసిన ఫ్యాన్లు ఆపరు, కరెంటు బిల్లు ఎంత వస్తుందో వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు కట్టుకోరు కదా. అది ఎలా ఖర్చు పెట్టాలో, ఇంట్లో ఎలా సర్దుబాటు చేసుకోవాలో, మా నాన్న ఎంత కష్టపడితే, నా భర్త ఎంత కష్టపడితే ఈ స్థితిలో ఉన్నామో అని వాళ్ళు ఆలోచించాలి. అలా ఎందుకు ఆలోచించారంటే, భర్త అనుకుంటాడు, తండ్రి అనుకుంటాడు, నేను పడిన కష్టం నా పిల్లలు పడకూడదు అనుకుంటాడు. లేదు 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 లేదు, పడాలి, వాళ్ళు కూడా పడాలి. యేసుక్రీస్తుని చేయిని విడిచిపెట్టేసేటట్టు దేవుడు అప్పటి వరకు అన్ని విషయాల్లో తోడుగా ఉండి యేసుతో ఉన్న దేవుడు, తండ్రి అయిన దేవుడు, ఆ సమయంలో చేతిని విడిచిపెట్టేశాడు. అలా విడిచిపెట్టేయడం వెనక కారణం ఏంటో తెలుసా? నీవు ఆయనకు కావాలని, నిన్ను పరిశుద్ధుడిగా తీర్చిదిద్దాలని, నీ పాపముల నుండి నిన్ను విడిపించాలని,
నీకు రక్షణ మార్గం ఇవ్వాలని మర్త్యమైన ఈ అక్షయమైన ఈ దేహాన్ని మట్టిలో పూడ్చిన తర్వాత నూతన దేహము మహిమ శరీరము నీకు ఇవ్వాలంటే యేసు దేహం నలగగొట్టబడాలి. ఆయన నలగగొట్టబడింది నీ పాపముల వలన, నీ దోషముల వలన, నీ అపరాధముల వలన. అవన్నీ ఆయన మీద మోపేశాడు. అది తట్టుకోలేని బాధ అనుభవిస్తూ సిలువపై పలుకుతున్నాడు, దేవా నా చెయ్యాల విడిచితివి. ఎందుకు యేసు ఆ మాట అన్నాడు అని ఆలోచించి నీ కొరకే నా కొరకే అని ఆ రోజు ఆలోచన తట్టి రాసిన పాట అది. దేవుని బిడ్డలారా, యేసు పునరుత్థానుడై మహిమ దేహంతో తిరిగి లేచి పరలోకమునికి వెళ్ళి 2000 సంవత్సరాలు అవుతుంది. ఈ సంగతి మనకు తెలిసి నా జీవితంలో 40 ఏళ్ళు నిండిపోయాయి. నాకు 18వ ఏటనే నా దేవుడు నా కొరకు ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చి నా పాపముల నిమిత్తం చనిపోయాడన్న ఆ సంగతి తెలిసిన మరుక్షణం నుండి నేను చదవలేకపోయాను ఈ లోకపు చదువుని. నా కొరకు ప్రాణం పెట్టిన నా యేసు కొరకు నేను చెప్పాలని తపన నాలో మొదలైంది. నా కొరకు ప్రాణం పెట్టి చివరి రక్తపు బొట్టు వరకు కార్చిన నా దేవుని కొరకు నేను బ్రతకాలి, అనేకుల్ని బ్రతికించాలని నా 18వ ఏటని కంకణం కట్టుకున్నాను. కష్టాలు ఎదురైనా, కన్నీళ్ళు ఎదురైనా, ఇంట్లో నన్ను చేదరించుకున్న, ఇంటి వారు నన్ను విడిచిపెట్టేసిన, ఎవరు నన్ను ఆదరించకపోయినా నా ప్రభు కొరకు నేను బ్రతకాలని కట్టుబట్టలతో ప్రభు కొరకు జీవించడం ప్రారంభించాను. అది మొదలు నేటి వరకు సుమారు 24 ఏళ్ల పాటు నేను చూడని కష్టాలు లేవు, నేను కార్చని కన్నీరు లేదు, నేను అనుభవించని బాధలు లేవు, నేను అనుభవించిన నిందలు లేవు. నన్ను బాధ పెట్టిన వారు కోకొల్లలు అయినా దేవుడు నన్ను కాపాడుతూ నిలబెట్టాడు. నేను ఆయన కొరకు బ్రతకాలి, అనేకులను బ్రతికించాలి. ఒక్కసారి నువ్వు ఆలోచించి రాత్రి ఆయన ఎందుకు సిలువపై చనిపోవాలి? ఏ పాపం చేశాడని, ఏ నేరం చేశాడని ఆయన సిలువపై చనిపోవాలి చెప్పండి? ఎందుకు రక్తం కార్చాలి? ఎందుకు అంత శ్రమ పెట్టబడాలి? నీ కొరకు కదా. ఎందుకు నువ్వు ఆలోచించుకోలేకపోతున్నావు? నా కొరకే కదా నా దేవుడు ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చి రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. నేను ఆయన కొరకు ఏదో చెయ్యాలనే తపన నీకు ఎందుకు లేదు? ఆయన కొరకు వినబడుతున్నప్పుడు ఎందుకు పరుగులు తీయాలనే ఆలోచన లేదు నీకు? నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన నా దేవుడు, నా కోసం ప్రాణం పెట్టిన దేవుని గురించి చెప్పే మాటలు వినడానికి ఎందుకు గడప దాటని పరిస్థితికి ఎందుకు దేవుని కొరకు పని చేయాలని తపన లేదు? మా సంఘం కాదది, అది మా ప్రార్థన కాదది, అది మా సంఘం కాదు, క్రైస్తవులు కాదా? నేను అందుకే చెప్తాను, దేవుని బిడ్డల గ్రామములో ఏ సంఘం తరపున ఏ సభలు జరిగిన అందరూ వెళ్ళండి. మీ సంఘాలలో మీరు ఆరాధనలు మానుకోవద్దు. మీ సంఘాలలో ఇచ్చే దశమ భాగాలు మీరు ఇవ్వకుండా మానొద్దు. ఎక్కడ సభలు జరిగిన దేవుని కొరకు వినబడే మాటలు పరుగులు పెట్టండి. అది మా సంఘము కాదు, ఇది మా డినామినేషన్ కాదు, ఆడు మావాడు కాదు, నిన్న కాకమన్న వచ్చాడు వాడు చెప్తే మేము ఎందుకు వెళ్ళాలి? వద్దు. ఇది మన కొరకు ప్రాణం పెట్టిన మన ప్రభు కొరకు వినబడే మాటలు ఎవరు చెప్పినా అవి వాక్యానుసారంగా ఉంటే మీరు స్వీకరించండి, బ్రతకండి. ఆయన కొరకు మీరు బ్రతకడం కావాలి. అందుకోసమే నేను ఈ గ్రామం వచ్చా. మీ మీద పడి బ్రతకడానికి కాదు సుమా. మీరు ఆయన కోసం ఆలోచించండి, ఒక్క క్షణం ఆలోచించండి. నేనేం చేస్తున్నాను నా ప్రభు కోసం? నా ప్రభు కోసం నేనేం ఖర్చు పెట్టగలిగాను? నా ప్రభు కోసం నేనేం శ్రమ పడగలిగాను? నా ప్రభు కోసం, నా కోసం ప్రాణం పెట్టిన నా దేవుని కొరకు నేనేమి ఇవ్వగలిగాను? ఆదివారం ఆరాధనకి అయితే వెళ్తానండి, కూర్చొని వచ్చేస్తానండి, ఏదో అనుకున్నది కానికేసి వచ్చేస్తాను, ఇంతేనా? ఒక్క పాపినైనా రక్షించాలనే ఆలోచన నీకు లేదా? నీ తోటి వారిని కాపాడాలనే తపన నీకు లేదా? నా చిన్నప్పుడు గ్రామం ఎలా ఉంది? ఇప్పుడు అలాగే ఉంది. ఏ అన్యజనుడు మారాడు చెప్పండి? ఏ అన్యజనులు రక్షించారు చెప్పండి? మీరు ఏ అన్యజనుల మధ్యకి వెళ్ళారు స్వార్థ కోసం చెప్పండి? లేదు. మన సంఘం మనదే, మన ప్రార్థన మనదే, మన ఆరాధన మనదే, మన సభలు మనవే, మన కూడికలు మనవే. ఇంకెవరు పెట్టినా మాకు సంబంధం లేదు. అది బైబిల్ మిషన్ అండి, ఇది లోదరన్ అండి, అది ఇంకో బైబిల్ మిషన్ అండి, అది ఇంకొకటి అండి, అది ఇంకొకటి అండి, అది మాది కాదండి. నువ్వు క్రైస్తవుడు అన్న సంగతి మర్చిపోయావు. క్రైస్తవుడు అన్న సంగతి మర్చిపోయి బైబిల్ మిషన్ క్రైస్తవుడిగా, లోదరన్ క్రైస్తవుడిగా, ఇంకొక క్రైస్తవుడిగా, పెంతెకొస్తు క్రైస్తవుడిగా మిగిలిపోయావు. కానీ నువ్వు క్రైస్తవుడు అన్న సంగతి మర్చిపోయావు. కనుకనే నువ్వు హద్దులు గీసేసుకున్నావు. ఎన్ని సంఘాలైనా ఉండొచ్చు, ఏ సంఘంలో అయినా వెళ్ళొచ్చు మీరు, కానీ ఆయన కొరకు నువ్వేం చేసావు ఒక్కసారి గుర్తుపెట్టుకో. ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకో.
నేను నా ప్రభు కోసం నేను ఏం చేశాను? నా కోసం ప్రాణం పెట్టిన నా ప్రభు కోసం నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రాత్రి ఆలోచించండి. ఈ భూమి మీద 60-70 సంవత్సరాల జీవితమే జీవితం కాదు. మరణించిన తర్వాత మహా ఉన్నతమైన లోకం ఉంది, శాశ్వతమైన జీవితం. యుగయుగాలు జీవించే ఉన్నతమైన లోకంలో నువ్వు ఉండాలంటే ఈ భూమి మీద ఈ చిన్న జీవిత కాలంలో ఆయన కొరకు ఏదైనా చేయి. కొందరిని అగ్నిలో నుంచి లాగి దేవుని వైపుకి నడిపించు. అందుకోసం కంకణం కట్టుకు ఈ క్షణం నుండి ఆలోచించండి. మీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు కొరకు మీరు ఏదైనా చేయడానికి రాత్రి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. అంతేకాదు, నిన్నటి రోజు కూడా మనం జరుగుతున్న ఈ సభలలో పాలి భాగస్థులం అవ్వాలనుకున్నాం. ఈరోజు కూడా ఇష్టమైతే సిద్ధపడి ఉంటే మాత్రమే. ఈ సమయంలో మిగిలిన చరణం చూస్తుండగా కానుకలు పట్టుకుందాం. నన్ను ఎవరు పెట్టారు కానుకలు? కానుకలు పట్టుచుండగా తదుపరి మనం ప్రార్థనతో సెలవు తీసుకుందాం. మన అతిక్రమములను బట్టి యేసు గాయపడెను, మన దోషములను బట్టి తండ్రి నలుగగొట్టెను, మన సమానార్థమైన శిక్ష యేసుపై పడెను, మన తప్పిదముల దోషాన్ని యేసుపై మోపెను. మన అతిక్రమములను బట్టి యేసు గాయపడెను, మన దోషములను బట్టి తండ్రి నలుగగొట్టెను, మన సమానార్థమైన శిక్ష యేసుపై పడెను, మన తప్పిదముల దోషాన్ని యేసుపై మోపెను. నిన్ను పరిశుద్ధపరచుటకే తండ్రి యోచించెను, నిన్ను వారసునిగా చేయుటకే యేసు చేయి విడచెను, నిన్ను స్వస్థపరచుటకే తన ప్రియుని మొత్తెను, నిన్ను జీవింపజేయుటకే తన తనయుని విడిచెను, నిన్ను జీవింపజేయుటకే తన తనయుని విడిచెను. దేవా నా చేయి ఏల విడచితివి, నా దేవా నా చేయి ఏల విడచితివి. నా దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడిన మాటలు నీ హృదయంలో భద్రపరచుకో. అవి ఫలించాలి, అభివృద్ధి చెందాలి, ఆయన కొరకు నిన్ను బ్రతికేలా చేయాలి. నీతో పాటు అనేకులను బ్రతికించడానికి అవి దోహదపడాలి. ఈరోజు నీవే రక్షింపబడ్డావో లేదో తెలియని పరిస్థితి. నీ కుటుంబంలో కొందరినైనా, నీ కుటుంబంలోని వారినైనా నువ్వు రక్షించుకోగలిగావో లేదో తెలియని పరిస్థితి. ముందు నువ్వు రక్షింపబడాలి. నేను రక్షింపబడిపోయాను నువ్వు అనుకుంటున్నావు. కాదు కాదు, మరణ పర్యంతము నీ రక్షణను కొనసాగించాలి. నీ కుటుంబాన్ని రక్షించుకోవాలి, నీ గ్రామాన్ని రక్షించుకోవాలి, అనేకులకు క్రీస్తు త్యాగాన్ని ప్రకటించాలి. అందుకే
ప్రథమ ఫలముగా క్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచాడు. నీకు మరొక జీవితం ఇవ్వడానికి ఆయన ఆ ప్రణాళికలో భాగమయ్యాడు. ఆయన పునరుద్ధానంలో మీరు కూడా పాలిభాగస్తులు అవ్వాలంటే ఈ భూమి మీద ఈ చిన్న జీవితకాలం మట్టుకు మాత్రమే కాదు, మరొక ఉన్నతమైన జీవితం ఉంది. అది పొందుకోవడానికి ఏం చేయాలని రాత్రి నుంచి ఆలోచించడం మొదలుపెట్టండి. అట్టి గొప్ప ఆలోచన దేవుడు మనందరికీ కలుగజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల మా దేవ, ఇదిగో మీ బిడ్డలకు మీ మాటలు చెప్పాను తండ్రి. ఈ రెండవ రోజు మీ బిడ్డల రేఖ ఆలస్యమైంది, మీ మాటలు చెప్పడం కూడా ఆలస్యమైంది. ఏదేమైనా మీపై భక్తి ఉన్న మీ బిడ్డలు, మీపై ప్రేమ ఉన్న మీ బిడ్డలు ప్రత్యేక కూడికలుగా జరుగుతున్న ఈ పునరుద్ధాన పండుగలు 1 గంట మీ కొరకు హెచ్చించడంలో వారికి రాబోయే ఆశీర్వాదాన్ని వారు పోగొట్టుకొనరని మీ బిడ్డలకు ఆత్మ విమర్శను కలుగజేయమని కోరుచున్నాం తండ్రి. విన్న మాటలు నిష్ప్రయోజనం కాకుండా కేవలం విన్నవారు మాత్రమే ఉండి మీ బిడ్డలు వారిని వారు మోసపుచ్చుకొనకుండా మీ వాక్య ప్రకారం నడవలే ధన్యత ప్రతి ఒక్కరికి ఇవ్వండి. అలాగే నాయన రెండవ రోజు కూడా విజయవంతంగా ముగించుకోవడానికి కృపనిచ్చారు. చక్కటి వాతావరణాన్ని మీరు అనుగ్రహించారు. రేపటి రోజు చివరి రోజు మరింత ఘనంగా ఈ కూడిక జరగడానికి సహాయం చేయండి. వాతావరణమును మీ స్వాధీనంలో ఉంచుకొని రేపటి రోజు కూడా విజయవంతంగా సభను ముగించుకుని 3 రోజులు ఈ పునరుద్ధాన పండుగలు విలువైన వర్తమానములు విని మీ బిడ్డలు ఆశీర్వాదములతో వారి కుటుంబీకులందరూ వారి యొక్క బంధుమిత్రులు వారు కలిగిన సమస్తము నింపబడడానికి సహాయం చేయమని కోరుతూ ఇది ఈ సభల కొరకు ప్రయాసపడిన మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. కష్టపడిన ప్రతి బిడ్డను, చిన్న బిడ్డ మొదలుకొని ప్రతి ఒక్కరిని ఎవరెవరు కష్టపడ్డారో వారందరినీ దీవించండి, శక్తిని బలమనివ్వండి. అలాగే వచ్చిన మీ బిడ్డలకు చక్కటి భోజన సదుపాయములు ఏర్పాటు చేయడానికి ఆర్థికంగా సహకరించిన మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. శారీరక శ్రమను వెచ్చించి కష్టపడిన మీ బిడ్డలందరినీ పేరు పేరును దీవించండి. ఇది రాత్రి కూడిక ముగించుకుని తిరిగి మీ బిడ్డలు వారి గృహాలకు వెళ్ళనై ఉన్నారు. భోజనం చేసిన తర్వాత క్షేమంగా గమ్యాన్ని ఇవ్వండి. మరలా ఉదయమే లేచి మిమ్మల్ని స్తుతించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బాధ్యతను ప్రతి ఒక్కరికి ఇవ్వండి. రేపటి రోజు రాత్రి మరలా సభలో మేమంతా పాల్గొని విలువైన సంగతులు మేమంతా వినడానికి సహాయం చేయమని మీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మా ప్రభువుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థనకి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడైన ముందుకు నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.